సార్ ఉన్నారా సార్? వచ్చేసినా సార్. సరే, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయకండి సార్. షేక్ ఏదో పేరుంది సార్. వాళ్ళు ఇప్పుడు వద్దు సార్. లాస్ట్ మాట్లాడుదురట. సార్ రచ్చ శ్రీనివాస్ సార్. సార్ ఉన్నారా సార్? సార్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా పిలవండి సార్. 181 మంది, 300 మంది నిండాలి సార్ ఇవాళ. 300 మంది నిండాలి. అందరు వినాలి, అందరు వర్క్ చేయాలి, అందరు డబ్బు సంపాదించుకోవాలి. మనం అన్ని చిన్న చిన్న వాటికాడ ఆగిపోతున్నాం సార్. ఇట్లాంటి మంచి కంపెనీ మన జీవితంలో ఎక్కడ రాదు. ఏం పని చేసినా కూడా దొరకదు సార్. కొంచెం పేర్లు మంచిగా పెట్టుకోరా సార్. మీ పేరు ఏదన్నా ఉంటే కేఎస్ సార్ అని కొందరు పెట్టుకున్నారు. మేమంతా మంచిగా ఫుల్ నేమ్ పెట్టుకుంటాం సార్. మా పేరు దుర్గనల బాబురావు, రచ్చ శ్రీనివాసరావు సార్, జోడి ఆకన్న సార్. మేము అందరు పెట్టుకుంటాను సార్. మీరు కూడా పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది. లేదు దాపరికం ఉన్నదా? ఏమన్నా సాట్ బిజినెస్ చేస్తాను మా సార్ హ్యాపీగా. మీరు ఎంతమందికైనా హెల్ప్ అవుతారు సార్. మంచి పేరు పెట్టుకోండి. మంచిగా వినండి. ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి. యాకన్నా సార్ హ్యాండ్ రైజ్ చేసిండు. యాకన్నా సార్తో మాట్లాడదాం కొంచెంసేపు. సార్ అన్మిట్ సార్ ఇచ్చాను సార్ సార్. ఎండి సార్ సార్ ఎండి సార్ జూమ్ లోకి వచ్చి సార్కి అవకాశం ఉంది. సార్ వచ్చారు, ఎండి సార్ వచ్చారు. వచ్చారా సార్? సార్ జూమ్ లో ఉన్నారు. సార్ ఐఫోన్ సార్దేనా? ఏడిఎంఎస్ బేస్ అయిన సార్. ఏడిఎంఎస్ సూపర్ బాగా వచ్చింది సార్. ఏడిఎంఎస్ లేదు సార్, రాలే సార్. సరే సార్ కంట్రోల్ చేయండి. ఓకే సార్ కంటిన్యూ అదే. చేయండి. ఓకే సార్. ఓకే సార్ వస్తున్నారు. సారే వస్తున్నారు. ఓకే సార్. అందరూ ఇంకా రెండుంటే పిలుచుకొని కొంచెం లేట్ అయినా మాట్లాడదాము. చాలా మంచి అప్డేషన్స్ ఉన్నాయి. ఇవాళనే సార్ పేపర్లో ఇవ్వడం, మనకు అన్ని ఫోనిక్స్ గ్రూప్లో పెట్టడం జరిగింది. అన్ని గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వరకు ఒక 1000 మందితోని 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది బెల్గాంలో. 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మీరు మొత్తం ఇంకా బూస్టింగ్ అయి బయటకు వస్తారు. ఎవరైనా కూడా 100% బూస్టింగ్ అయి రావడం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటు మనకు జనవరిలో థాయిలాండ్ ట్రిప్ అండి. ఇంతకుముందు ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో కొత్త వాళ్ళకంటే ఇప్పుడు థాయిలాండ్ కానీ, టీవీ 32 ఇంచెస్ టీవీ కానీ, 65 ఇంచెస్ టీవీ కానీ ఏది ఉండదు సార్. ఓన్లీ 45 days తోని వాళ్ళు కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక కాంపిటీషన్ పెడుతుంది. కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్కింగ్ లోకి రావాలి. ఎప్పుడో ఐడియల్ తీసుకొని ఇంకా సపడే కూర్చొని ఇప్పుడు నాకు టీవీ రాలే, అది రాలే, ఇది రాలేదంటే ఇవ్వదు కంపెనీ. ఇప్పుడు వర్కింగ్ లోకి రావాలి ఎవరైతే. వాళ్ళకి జనవరిలో మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్లస్ ఇంకా చాలా అప్డేషన్స్ వచ్చినాయి. సార్ ఎక్కడున్నారు సార్? సార్ రాలేగా. ఓకే సార్, మీకు హోస్ట్ ఇచ్చాను సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ రచసిన సార్. మమ్మల్ని మంచి నడిపియండి. మళ్ళొక్కసారి ఆల్ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ రావాలని కోరుకుంటూ అందరం 24 hours కష్టపడదాం సార్.
సార్ మీకు హోస్ట్ ఇచ్చాను సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ స్వాగతం ఓకే సార్, సుస్వాగతం. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ గా వస్తుందా సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ క్లియర్. సార్. వెల్కమ్ సార్. ఓకే, ఓకే సార్, ఓకే అందరికీ ఓకే, స్వాగతం కంటిన్యూ అండి. సార్. ఆ, కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. అంటే కొంచెం నెట్ వైఫై అనేది సతాయిస్తుంది, అందుకనే లేట్ అయింది. ఓకే అండి, మరి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముందుగా నా పరిచయం అండి, నా పేరు వచ్చేసి రచ్చ శ్రీనివాస్. నేను కూడా మీలాగానే జస్ట్ ఒక 4 years బ్యాక్, 4 సంవత్సరాల క్రితం మీరు ఎలాగైతే ఒక వ్యక్తి పిలిస్తే వచ్చి వింటున్నారో, నేను కూడా నన్ను కూడా ఒక వ్యక్తి ఇన్వైట్ చేశాడు. ఈరోజు నన్ను ఇందులోకి ఇన్వైట్ చేసిన వ్యక్తిని ప్రతిరోజు తలుచుకుంటాను. నన్ను ఇన్వైట్ చేసిన అంటే ఈ ప్రాజెక్ట్ పరిచయం చేసిన వ్యక్తి నిజంగా నాకు దేవుడితో సమానం. అతను ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఏ కులమైనా పర్లేదు, కానీ నాకు ఒక దేవుడే అతని రూపంలో వచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నిజంగా మిమ్మల్ని కూడా ఈ రోజు పిలిచిన వ్యక్తులు మీకు ఫస్ట్ చికాకు అనిపించచ్చు. ఊకే ఎందుకో ఊకే రమ్మంటున్నాడు, బిజినెస్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, మీటింగ్లు అంటున్నాడు అని మీకు చికాకు అనిపించచ్చు. కానీ మీరు గనుక ఈ రోజు ఒక గంట సేపు కనుక ఈ ప్రోగ్రామ్ జాగ్రత్తగా వింటే, విన్న తర్వాత నాకు వచ్చిన అనుభవం, నాకు కలిగిన అభిప్రాయం మీకు కూడా కలుగుతుంది. అంటే మిమ్మల్ని పిలిచిన వ్యక్తి నిజంగా ఒక దేవుడి రూపంలో నాకు వచ్చి, ఆ దేవుడే ఒక దూత రూపంలో నాకు ఈ అవకాశం పంపించిందని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప అవకాశం అండి ఇది. ఎందుకంటే ఎంతో మంది, ఎన్నో వేల మంది జీవితాలు మార్చింది మరి ఈ కంపెనీ ద్వారా ఈ అవకాశం మీకు కూడా వచ్చింది. మరి మీరందరూ కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టే ఈ అవకాశం వచ్చింది. కష్టాలు ఒకవేళ లేకున్నా, మీరు హ్యాపీగా ఉన్నా, ఇంకా మీ ద్వారా ఎంతో మందిని హ్యాపీగా ఉంచడానికి ఈ అవకాశం మీ దేవుడు మీ దగ్గరికి పంపించాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో ఫోన్లు చూసుకుంటూ, అంటే వేరే మొబైల్తో ఆడుకుంటూ, లేదంటే పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ మీరు సగం సగం వింటే అర్థం కాదు. కాబట్టి వినే గంట సేపు జాగ్రత్తగా వినండి. ఎలాగో వచ్చారు కాబట్టి మీరు పూర్తిగా వినండి. అంతేగాని మధ్య మధ్యలో సగం సగం వింటే ఎటు కూడా అర్థం కాదు. మీరు ఈ కాన్సెప్ట్ చేయలేరు, సక్సెస్ కాలేరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు మీకు ఎటువంటి కాల్స్ మధ్యలో వచ్చినా కూడా ఎత్తకండి. ఆ కాల్స్ ఎత్తేది ఉంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కాల్స్ వల్ల మీకు ఏమైనా లాభం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ సబ్జెక్టు పూర్తిగా అర్థం చేసుకోకపోతే మాత్రం మీరు లక్షల్లో నష్టపోతారు. మీరు సంపాదించే అంటే ఇది అర్థం కాక మీరు అక్కడే ఆగిపోతారు. కాబట్టి ఈ అర్థం చేసుకోండి. మంచి కాన్సెప్ట్, ఎంతో మంది జీవితాలు మార్చింది. మీరు ఇకనైనా ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారో మీకు తెలియదు, కానీ ఇక నుంచి మాత్రం మీరు జీవితంలో డబ్బు అంటే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మరి అవన్నీ తొలగిపోవాలంటే నేను కూడా ఒక దాదాపు నా వయసు 54 సంవత్సరాలండి. నేను కూడా మీలాగానే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా జీవితం కొనసాగించేవాడిని. 4 సంవత్సరాల క్రితం ఒక గల్లీలో ఒక నలుగురికి మాత్రమే తెలిసిన వ్యక్తిని, కొంతమందికి మాత్రమే తెలిసిన వ్యక్తిని, ఈరోజు కొన్ని లక్షలాది మందికి నా పేరు పరిచయం. నేను ఒక సెలబ్రిటీ లాగా మార్చింది కంపెనీ. మరి ఇలాంటి ఒక సెలబ్రిటీ లాంటి జీవితం కావాలన్నా, ఒక ఆర్డినరీ జీవితం కావాలనేది మీరు ఊహించుకోండి, మీరు నిర్ణయించుకోండి. మరి అందుకనే ఈ ప్రోగ్రాం కనుక జాగ్రత్తగా విని మాతో కలిసి వర్క్ చేస్తే మీరు కూడా ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో గౌరవం మర్యాద పొందుతారు. మరి నాలాగా గౌరవం పొందాలంటే, ఒక మంచి అంటే ఉన్నత వర్గాల లాగా మారాలంటే ఖచ్చితంగా మనం మన అంటే మన దగ్గర ఉన్న సంపాదన పెంచుకోవాలి. ఆ సంపాదన పెరగాలంటే 100% ఒక అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ బాబురావు సార్, 1 minute ఓకే పట్టండి. పీడిఎఫ్ ఫైల్ కొంచెం ఓపెన్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 236 మెంబర్స్ వచ్చారు. ఇంకా చాలా మంది ఎంట్రీ అవుతున్నారు. 300 కంప్లీట్ అవుతుంది ఇలా. ఓకే అండి, గ్రేట్. 240 క్రాస్ అయింది. ఇంకా ఇంకా 60 మెంబర్స్ కు ఛాన్స్ ఉంది. ఒక 1 minute లో ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఫాలోఅప్ చేసుకోండి. ఏమైనా పర్వాలేదు, ఈరోజు మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తాను, జాగ్రత్తగా వినండి.
సారీ, కొంచెం ఓపిక పట్టండి. కొంచెం పీడిఎఫ్ ఫైట్ అనేది కొంచెం ఓపెన్ కావట్లేదు. ఒక్క నిమిషంలో చేస్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. బాబురావు సార్, మీకు హోస్ట్ ఇచ్చాను. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయితే సతాయిస్తుంది. మీరు ఒకసారి కంటిన్యూ చేయండి. నేను చివర్లో మాట్లాడతాను, అప్డేట్ చెప్తాను. మీరు తొందరగా ప్లాన్ అయితే తొందరగా చెప్పేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో బిజినెస్ ప్లాన్ చెప్పండి. ఓకే బాబురావు సార్. సార్, ఓకే. ఓకే సార్. బిజినెస్ ఓకే. ప్లాన్ ఓకే. చెప్పండి తొందరగా, ఒక హాఫ్ అన్ అవర్లో. నేను చివర్లో అప్డేట్ చెప్తాను. సరే సార్. ఓకే సార్. बोला हूँ घंटे से बोला काय है मेरा ఓకే సార్. నేను కంటిన్యూషన్ చేస్తాను. ఓకే సార్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు ఇవ్వడం జరిగింది, చాలా అదృష్టం. ఇట్లా ఒక్కొక్కసారి అట్లా అవకాశం దొరుకుతుంది. ఈ యొక్క ఏడిఎంఎస్ బిజినెస్ అనేది ఆల్రెడీ ఒక 6 సంవత్సరాలకి నడుస్తున్నది సార్. దీన్ని ఇవాళ కూడా మనం దీనికి ఇది ఉన్నదా అది ఉన్నదా, ఇట్లుంటే మంచిగుండు అట్లుంటే మంచిగుండు అంటే మనమే లాస్ అయిపోతాం. ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో 96 నుంచి నడుస్తుంది.
96 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ అన్ని రకాల స్కీములు స్కామ్లు వచ్చినాయి, అన్ని పోయినాయి. దాని తర్వాత ఒక రామ్ విలాస్ పాస్వాన్ ఒక కమిటీ వేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రపంచ దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా చాలా మంది సక్సెస్ అయ్యి హ్యాపీగా బతికే సిస్టమ్ ఉన్నది, దాని మీద రీసెర్చ్ చేయమని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రామ్ విలాస్ పాస్వాన్ కమిటీ మన భారతదేశానికి ఇవ్వడం వల్ల దాన్ని 2021లో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఎవరైనా కంపల్సరీ ప్రతి మనిషి డైరెక్ట్ సెల్లింగ్ రావాల్సిందే. దాన్ని మన కంపెనీ ఎన్నుకోవడం జరిగింది. ఒక మార్కెటింగ్ లోపల ఒక వస్తువు అమ్మాలంటే ఎవరెవరు ఏ విధంగానైనా అమ్ముకోవచ్చు. ఒకరు షారుఖ్ ఖాన్ తో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు, ఒకరు మహేష్ బాబుతో ఇచ్చుకుంటారు, ఒకరు చిరంజీవితో ఇచ్చుకుంటారు. డబ్బులు అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ అటక మీద వయసులు వారేసేటట్టు తయారు చేసి వాళ్ళని ఇంకా కోటీశ్వరం తయారు చేస్తున్నాం మనం అందరం మద్దతులం కలిసి. కానీ మన అశోక్ సార్ దేవుని లాంటి వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చిందో సార్ వాళ్ళకి ఆలోచన. వాళ్ళ ఏడిఎంఎస్ అనే కంపెనీ స్థాపించి 2020లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఒక ఫస్ట్ ఇయర్ అంతా కూడా డైరెక్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండే 6/2021 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ లోపల రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. ఏడిఎంఎస్ కంపెనీ అనేది ఒక అద్భుతం సార్. ఎందుకు చెప్తున్నామంటే ఏడిఎంఎస్ లో మీకు ఏదైతే కావాలో, అంటే మార్నింగ్ పొద్దున్న లేచిన కాంచెలు రాత్రి పడుకునే వరకు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎవ్రీథింగ్ ఏడిఎంఎస్ లో కనబడుతుంది. మీరు దాన్ని ప్రేమించాలి, ప్రేమిస్తే దీన్ని మొత్తం తెలుస్తుంది. అందరు ఏం చేస్తారంటే మొత్తం నేర్చుకోరు, మొత్తం నేర్చుకోకుండా ఎవరో ఎదుటి వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక డిస్టర్బ్ అవుతున్నారు. ఫస్ట్ నేర్చుకోండి, మీకు మీరు నేర్చుకోండి. నేను రాత్రి ఒక జూమ్ లో చెప్పిన, మీ ఇంటి ముందరకు ఒక 20 లక్షల కారు కొనుక్కోవాలని మీరు కొనుక్కుంటారు. కొనుక్కొని ఏం చేస్తారు, షోరూమ్ ఆయన ఏం చేస్తాడు, ఒక డ్రైవర్ని తీసుకొచ్చి మీ ఇంటి ముందర పెట్టిపోతాడు. మీరేం చేస్తారు, ఒక 3 నెలలు 2 నెలలు ఒక డ్రైవర్ని పెట్టుకొని తను పక్కన కూర్చొని మీరు నేర్చుకోవాలి. ఇక్కడ డ్రైవర్ ఎవరు, మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్. ఇదంతా ఒక గ్రౌండ్, ఒక ఫ్యామిలీ లెక్క ఉంటుంది బిజినెస్ అన్నమాట. అట్లా మీరు నేర్చుకుంటారు. ఒక 2 నెలలో 3 నెలలో నెలనో 15 రోజుల్లో మీ కెపాసిటీ బట్టి నేర్చుకున్న తర్వాత మీరు అక్కడే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్టే మళ్ళీ ఇక్కడ కూడా మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని మీ వాళ్ళకి నేర్పాలి. మీ వల్ల ఎంతమంది నేర్చుకుంటే, మీ వల్ల ఎంతమందికి హెల్ప్ జరిగితే వాళ్ళందరి ద్వారా మీకు కమిషన్ అనేది వస్తుంది. మీ పైకి చూడొద్దు సార్. చాలా మంది ఏం చేస్తారంటే మా అప్లైనర్ లేడు, నన్ను జాయిన్ చేసిన ఆయన పోయిండు. పైకి ఎప్పుడు చూసినా కూడా మనం కింద పడతాం. పై వాళ్ళు సపోర్ట్ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు చేయి పట్టుకోవాలి. యాక్టివ్ లీడర్స్ చేయి పట్టుకొని మనం సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆలోచన ఏంటంటే నాకేమొస్తుంది. ఏదో సినిమాలో బ్రహ్మమోహన్ అంటాడు నాకేంటి, ఏదో సినిమాలో బ్రహ్మానందమో ఎవరో అంటారు నాకేంటి, మరి కోటేశ్వర నాకేంటి. అది నాకేంటి అనేది కనుక మీకు అర్థమైతే మీరు ఈ బిజినెస్ ని ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే ఏడిఎంఎస్ అనేది ఒక ఎలక్ట్రికల్ బైక్స్ ని డైరెక్ట్ సెల్లింగ్ లో తీసుకురావడం జరిగింది. ఒక అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది 2020లో స్టార్ట్ అయింది మన పక్క రాష్ట్రమైనట్టు కర్ణాటక లోపల. కర్ణాటకలో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 25 రాష్ట్రాలలో పనిచేస్తుంది. 25 స్టేట్స్. ఇంకా కావాలంటే ఇంకా వస్తుంటే మిగతా 4 స్టేట్స్ కూడా వెళ్ళిపోతుంది. భారతదేశంలో పెట్రోల్ టు ఎలక్ట్రికల్ చేంజింగ్ టైంలో ఉన్నాం మనం అందరం కూడా. ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నాం. మనం చెప్పినా చెప్పకుండా కంపల్సరీ మన ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవడానికి మనుషులు అందరు రెడీ అయి ఉన్నారు. మీరు ఒకసారి చూడండి. మీరు ఒకవేళ చెప్పలేదు అనుకోండి, వాళ్ళే ఏదన్నా ఒకటి ఏతరో బీతరో ఓలనో కొనుక్కొని వచ్చి మీకే స్వీట్ డబ్బా ఇస్తారు. మీరు చెప్పుకోవాలి. మీరు చెప్పుకుంటే మీ కమిషన్ వస్తుంది. పెట్రోల్ టు ఎలక్ట్రికల్ వెహికల్ చేంజింగ్ టైం ట్రెండింగ్ బిజినెస్ ఇది. ట్రెండింగ్ అంటే ఎవరు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ నరేంద్ర మోడీ సార్ చెప్తాండు, ఎలక్ట్రికల్ బండి కొనుక్కోండి, భారతదేశం మొత్తం కూడా ఎలక్ట్రికల్ గా కాబోతున్నది. ఎందుకు కాబోతున్నది అంటే ఎలక్ట్రికల్ వలన పైసలు మిగులుతాయి. ముందుగాల దేశానికి కూడా పైసలు మిగులుతాయి సార్. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటుంది. ఆ డబ్బులన్నీ మిగులుతాయి. అందులో మన 5,000 4,000 ఉంటాయి నెలకు. పెట్రోల్ పోసుకొని నడిపించుకున్నాం మన బండి, మన అవసరం కోసం, మన ట్రాన్స్పోర్టేషన్ కోసం, మనం పోవడం కోసము కంపల్సరీ అది వాడుకున్నాం. అదే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇక్కడ ఎలక్ట్రికల్ బండి కొనుక్కోమంటుంది. కాబట్టి కొనుక్కుంటే మనకు లాభం జరుగుతుంది. చూడండి, నితిన్ గడ్కరీ సార్ చెప్తాండు,
రెండు పాయింట్లు చెప్తున్నాడు. ఒక పాయింట్ ఏంటంటే మన భారతదేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడానికి వేరే దేశాలకు మనము 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒకటి. 2030 వరకు పెట్రోల్ డీజిల్ మొత్తం నిర్మూలిస్తాననేది ఒకటి. ఒకవేళ అప్పుడైనా కంపల్సరీ కొనుక్కోవచ్చు కదా. ఇవాళ బుక్ చేసుకున్న వ్యక్తి, ఇవాళ మన దగ్గర ఏడిఎంఎస్ లో ఒక వెహికల్ బుక్ చేసుకున్న వ్యక్తి 5 సంవత్సరాల బండి కొనుక్కున్నా ఇస్తా అంటున్నాడు మన అశోక్ సార్. చూడండి ఎంత దేవుడు లాంటి వ్యక్తి. అందరు 1 year 3 months 4 months అని అంటారు. ఇవన్నీ 5 సంవత్సరాలకు మీరు ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారింది. ఎందుకనంటే ఈ ఈ కరెంట్ ఎలక్ట్రికల్ బస్సులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో చాలా మందికి 90% బండి కొనుక్కోవాలని మనసులో పడ్డది. ఎందుకంటే 60-70 మందిని తీసుకుపోయే బస్సే నడుస్తుంది, నాకేమవుతుంది. చూడండి సార్, మనిషి ఆలోచన విధానం మారుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఏమవుతుంది, ట్రాక్టర్లు కూడా వస్తా ఉంటాయి. ఇప్పుడు ఆటోస్ వచ్చినాయి, బస్సులు నడుస్తున్నాయి. అప్పుడైనా కొనుక్కుంటారు కదా. కొనుక్కోవాలని కూడా 16,000 రూపాయలు అక్కడ యూజ్ అవుతుంది. చూడండి మరి ట్రాన్స్పోర్టేషన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ఏం ఆఫర్ ఇచ్చిండంటే 2026 డిసెంబర్ వరకు ట్యాక్సెస్ ఫ్రీ చేసిండు. చూడండి, అంటే నరేంద్ర మోడీ సార్ చెప్తాడు, నితిన్ గడ్కరీ చెప్తాడు, రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు. రోజు పేపర్లో పడుతుంది ఏదన్నా ఒకటి. గాలి అడ్డిపోతుంది, గాలి వాటం బిజినెస్ అంటారు. ఇది చేయడం చాలా ఈజీ. అసలే ఎవరు చేయని బిజినెస్ చేయాలని చాలా కష్టం. ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మన మార్పు కనుక చూస్తే, ట్రాన్స్ఫర్మేషన్ కనుక చూస్తే చిన్న ఫోన్ నుంచి పెద్ద ఫోన్కు మారినాం సార్. ఎందుకు మారినాం అంటే చిన్న ఫోన్ అనేది ఓన్లీ హలో అనడానికి పనిచేసింది. ఎక్కడున్నావు, ఏం కథ, ఏం చేస్తాను. అది స్మార్ట్ ఫోన్కి వస్తే ప్రపంచం అందులో ఉన్నది. లేని చెప్పండి, అందులో కాలింగ్ బెల్ బంద్ అయింది సార్. గేట్ కాడ ఉండే కాలింగ్ బెల్ బంద్ అయింది. ఇంట్లో ఉండే అలారం గడియారం బంద్ అయింది. వీడియో కెమెరా బంద్ అయింది. అంటే మీరు ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతిదీ లేదు. ఇంకా ఏది మనకు అవసరం లేదు, ఒక సెల్ ఫోన్ జేబులు ఉంటే చాలు. ప్రపంచం సెల్ ఫోన్లోకి వచ్చింది. కాబట్టి సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చింది. నేను మొన్న అమీర్పేట దగ్గర బెల్గం పోదామని కూర్చున్నాం. గంట సేపు లేట్ ఉన్నది బస్సు. ఆ కింద కూర్చున్నాం ఒట్టుకని టీ తాగి. ప్రతి ఒక్కరి చేతులలో మొబైల్ ఫోనే. చేతిలో పట్టుకు అటు పోతున్నారు. గమ్మత్ అనిపించింది. అంటే చూడండి, చిన్న ఫోన్ ఎక్కడ పోయింది, ఫోన్ లేనప్పుడు ఎట్లా బతికిండ్రు. అంటే మార్పు అనేది సహజం సార్. అదే లెక్క ప్రకారం ఇవాళ సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా హాల్స్లో ఎవరు పోతులేరు. అదంతా కూడా సినిమా హాల్స్ అన్ని మీకు ఎరికే ఏం చేసిండ్రో ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చింది. డబ్బా టీవీలు ఉండే, డబ్బా టీవీ ఏంది, వాళ్ళు సినిమా వేసినప్పుడు మాత్రమే చూసేది. అక్కడ ఇవాళ ఏమైంది, స్మార్ట్ టీవీస్ వచ్చినాయి. ఈ స్మార్ట్ టీవీలలో ఏంది, మనం ఎప్పుడంటే ఏ సీరియల్ కావాలన్నా సినిమా చూడాలని మొత్తం యూట్యూబ్ మొత్తం అందులోకి వచ్చేసినాయి. కాబట్టి మారినాం. ఫిజికల్ మీటింగ్ నుంచి జూమ్ మీటింగ్ మారినాం. ఫిజికల్ మీటింగ్ అంటే మనం అంతా నిలబడి కలిసి మాట్లాడేది, చాలా లేట్ అవుతుంది. ఇవాళ జూమ్ మీటింగ్ ఎంతమంది ఉన్నారంటే అందరు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడెక్కడో ఉన్నా. ఇది మార్పు అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించవలసిందే. పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రికల్ బండికి మార్పు అనేది సహజం. ఎందుకు మారాలంటే మీరు ఎట్లా పోయినా అనేది చూడరు సార్. ఎవ్వరు కూడా మనం ఒక వ్యక్తి ఒక వర్క్ కోసం పోయినా మనం ఎట్లా పోయినాం అనేది ఎవ్వరు చూడరు. మీరు వచ్చినామా రాలేదా అనేది చూస్తారు. మీరు బస్సుకు వచ్చిందా, ట్రాక్టర్ మనం ఆ కార్లో వచ్చిందా, బండి మీద వచ్చినా, సైకిల్, ఎవరి సంబంధం లేదు. మీరు వర్క్ కాడ ఎంటర్ అయినరా కాలేదా అనేదే ఇంపార్టెంట్. తర్వాత మనం చేసే పని వల్ల ఎవరికైనా నష్టం ఉన్నదా, ఫస్ట్ ఇది బాగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి సార్. ఇది 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 ఎందుకంటే ఫస్ట్ ఇది మన ఈ 3 పాయింట్లు కనుక మనకు అర్థమైతే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఎలక్ట్రికల్ బండి కొనడం వల్ల మనకేమైనా నష్టమా లాభమా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం చేసే పని ఎంత గొప్పదో తెలుస్తుంది. ఏం జరుగుతుంది, నేను బండి కొనుక్కోవడం నాకు 4 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలిన ఎవరేటన్నా పోనీ నాకు సంబంధం లేదు. రెండోది, నాకు ఏదైతే లాభం జరిగిందో నా వాళ్ళకి లాభం జరగాలని కోరుకుంటాం. ప్రతి మనిషి హ్యూమన్ సైకాలజీ. ఆ హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం చెప్తాం. ఒక నేను ఎవరికైతే గురించిన వాళ్ళకు కూడా నాకు ఏదైతే 4 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినాయో నా వాళ్ళకు కూడా మిగిలాలని నేను కోరుకున్నా. మన అందరం కలిసి ఒక సమాజంలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సమాజానికి కూడా లాభమా నష్టమా అంటే 100% లాభం సార్. ఎందుకంటున్నామంటే పొల్యూషన్ ఎట్లా మారిందో తెలుసు. వాళ్ళ పర్యావరణ పరిరక్షణ పర్యావరణం ఎట్లుందో మీకెరికే నాకెరికే. ముందట ఆటోలో పోతాండి అన్న, పెద్ద ఆటోలో 4 కూర్చోబెట్టుకోపోతే గప్పు గప్పని పొగొస్తా ఉంటుంది.
మనం ఇట్లా ఎదురుగా పోయి మాట్లాడు, అన్న నువ్వు కూర్చోవే నేను నడుపుతాను అనాలనిపిస్తుంది. ఏం చేస్తాం ఆచారం, ప్రజాస్వామ్య దేశం, అందరి దొరలే ఇక్కడ, ఎవరిని మనటట్టు ఉండదు. మనం కనుక ఎలక్ట్రికల్ బండ్లు కొనిస్తే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది సార్. ఇది బాగా గుర్తుపెట్టుకో, మనం చేసే చాలా పవిత్రమైనటువంటి పని. ఇక్కడ చూడండి, పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలు మొత్తము ఢిల్లీలో బ్యాన్ చేసిండ్రు. జూలై 1 తారీఖు నుంచి 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ బండి, 10 సంవత్సరాలు దాటిన డీజిల్ బండ్లకు పెట్రోల్ డీజిల్ పోతలేరు. పోయకపోతే ఏమైంది, వాళ్ళు అమ్ముకుంటారు, తక్కువ రేటుకి అమ్ముకుంటారు. మరి మనం చేసే బిజినెస్ ఎంత గొప్పది. మనం చేసే బిజినెస్ ఏంటిదంటే, మనం అమ్మే ప్రొడక్ట్ అనేది ఒక యూనిక్ ప్రొడక్ట్ అంటే, దీన్ని యూనిక్ అంటే ఒక ఒక కంపల్సరీ అవసరం వచ్చిన ప్రొడక్ట్, కస్టమర్కు మన ఫ్యామిలీకి అవసరం వచ్చిన ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ది, ప్రతి మనిషి పొద్దున్న లేచిన కాంచెల్లి బయటికి వెళ్ళి పోవాలంటే ఖచ్చితంగా జేబులో సెల్ ఫోన్ ఉండాలి, చేతిలో బండి తలంచే ఉండాలి, బండి కార ఏదో ఒకటి. నడిచే దేవులు పోతలేరు, ఆఖరి కూరగాయలు పోమంటే కూడా బండి తల పోతాండ్రు. చూడండి, అంటే మనిషి అట్లా అలవాటైండు. ఆ రెండో వస్తువే మనం అమ్ముతున్నాం సార్. కొన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి, కొన్ని కంపెనీలు వచ్చినాయి, అవసరం లేని ప్రోడక్ట్ పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లో పరిశాన్ చేస్తారు మనుషులని. అవసరం లేవు వాళ్ళకి, అవి లేకున్నా బతుకుతారు. కానీ వాళ్ళు అదే ఒక బండి కొనియండి, ఇవాళ బండి కొనియండి, రేపు సాయంత్రం వరకు తను గిర్ర తిరుగుతాడు, 100 రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతాయి. తెల్లారి 100 రూపాయలు కూరగాయలకు పైసలు వస్తాయి సార్. కూరగాయలకు పని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత బేసిక్ నీడ్ ప్రోడక్ట్ అమ్ముతానో మనం. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మన ఇయ్యాలైనా, రేపైనా, ఎల్లుండైనా, 5 ఏళ్ళకైనా తప్పకుండా కొనుక్కోవాల్సిందే. నేను నా 3 సంవత్సరాలు నేను కొనుక్కొని నాకు 60 నుంచి 70 వేల రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినాయి. నా లెక్కన చాలా మంది కొనిచ్చిన, చాలా మంది మిగిలింది. అంటే ఎందుకు మిగులుతుంది అంటే, ఒకవేళ మనం చెప్పకుండా వాళ్ళు ఏదో ఒక బండి కొనుక్కుంటారు, కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. చూడండి ఎంత మంచి వెహికల్, మనం అమ్మే ప్రోడక్ట్ కూడా చాలా మంచిది. ఒకరు చెప్తే డబ్బులు వస్తాయి, చెప్పకపోతే పైసలు మిగులుతాయి. మరి 5 సంవత్సరాల కాలం లోపల ఏం జరిగింది భారతదేశం లోపల, ఏడిఎంఎస్ కంపెనీలో ఏం జరిగింది అంటే, ఒక 1500 షోరూమ్స్ వచ్చినాయి సార్ ఆల్ ఓవర్ ఇండియాలో. 1500 షోరూమ్స్ జస్ట్ 5 సంవత్సరాల కాలం లోపల. 5 సంవత్సరాలలో 3 ఏళ్ళు కరోనాతోనే ఉన్నాం అందరం కూడా. 2020, 21, 22 2 సంవత్సరాలు అయితే ఘోరమైన పొజిషన్లో ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. బట్ 3 సంవత్సరాలు లేదా 40 నెలలు అనుకుందాం, ఈ 40 నెలల కాలంలో ఒక 1500 షోరూమ్స్ వచ్చినాయి. ఒక 6 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడు, ఇంకొక 4 రెడీ కాబోతున్నాయి. చూడండి, 10 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక 4 లక్షల కస్టమర్ బేస్ ఉన్నది. 4 లక్షలు కాదు, ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే రోజు ఐడీస్ వస్తూనే ఉన్నాయి. అస్సాం, మేఘాలయ చాలా. తర్వాత 2 లక్షల వెహికల్స్ సేల్ అవుతున్నాయి సార్. 2 లక్షల వేలు ఇంకా దాటినాయి. రోజు 10, 20, 50 పోస్టులు వస్తూనే ఉంటాయి. ఎక్కడో కొంటూనే ఉంటారు. అందరు పోస్ట్ పెట్టాలని రూల్ ఏం లేదు. ఒక 25 స్టేట్లలో బిజినెస్ నడుస్తుంది. చూడండి, ఒక్కసారి ఒక కంపెనీ సక్సెస్ కావాలంటేనే చాలా కష్టం. ఆల్రెడీ సక్సెస్ అయిన కంపెనీ మీరు చూడండి, మనకి ఇప్పుడు అస్సాం, మేఘాలయ, త్రిపుర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇటుపోతే తమిళనాడు, కేరళ. మొన్ననే ఒకరెవరో నేపాల్లో కూడా ఒక ఐడి చేసిండ్రు. చూడండి ఎంత అదృష్టమో, మన కంపెనీ నేపాల్ కూడా, వేరే దేశానికి కూడా వెళ్ళిపోయింది. మనం ఎందుకు భయపడాలి? చాలా మంది ఏంటంటే చెప్పలేకపోతారు. ఒక 400 నుంచి ఒక 1000 మందిని కోటీశ్వరులను చేసింది సార్ ఈ కంపెనీ. 1 కోటి రూపాయల కమిషన్ తీసుకున్న వాళ్ళు ఒక 400 నుంచి 500 మంది ఉంటారు, లేదా 1000 మంది కూడా ఉంటారు. చూడండి ఎంత అదృష్టం. 5 సంవత్సరాల కాలం లోపల ఏ కంపెనీ లోపల కూడా నడక నేర్చుకోవడానికే కష్టం అవుతుంది. వాళ్ళు లేచి నిలబడాలంటేనే కష్టం అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి స్టార్టింగ్ లో. ఇవాళ ఆల్రెడీ సక్సెస్ అయిన కంపెనీ. సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, చాలా కంపెనీ గురించి చూస్తే. మరి ఇదన్నీ లీగల్ పేపర్స్ సార్, ఇవన్నీ లీగల్ పేపర్స్. ఇందులో మేజర్గా ఏంటంటే, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనేది పార్లమెంట్ లో గెజిట్ పాస్ కావడం జరిగింది. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ అనే వర్డ్ కూడా త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా రాయడం జరిగింది. మీకు అన్ని రకాల పేపర్స్ రెడీగా ఉన్నాయి. కంపెనీ దగ్గర 27 రకాల సర్టిఫికేట్లు ఉన్నాయి సార్. ఏం ప్రాబ్లం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పక్క లీగల్గా ఉన్నది కంపెనీ. మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు వాడాలంటే, మెయిన్ గా చూసుకోండి, మన ఇంటి పక్కల చాలా మందికి అనారోగ్యాలతో పాలవుతున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? మన దేశంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO, వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి WHO వాళ్ళు
భారతదేశం మీద ఒక మొత్తం ప్రపంచం దేశాలలో 210 దేశాలు సర్వే చేస్తే ఒక 10 సిటీస్ తీసుకుంటే అందులో 65 సిటీస్ భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు భారతదేశంలో ఉన్నాయనంటే మనది అభివృద్ధి చెందుతున్న దేశం, చెందుతూనే ఉంటది. 30 ఏళ్ల కింద బండి కొనుక్కుంటే దాని మీద డీజిల్ పెట్రోల్ పోసుకొని నడుపుతూనే ఉంటాడు. దానికి ఎవరు కంట్రోలింగ్ ఉండదు. అంటే తీసివేయాలి ఇట్లా ఏం ఉండదు అన్నమాట. అది నడుస్తూనే ఉంటది, అది పోతూనే ఉంటది. అట్లా ఒక 65 సిటీస్ చూడండి, 210 దేశాలలో 65 సిటీ 100 సిటీస్ తీసుకుంటే అందులో 65 సిటీస్ మనకుంటే 209 దేశాలలో జస్ట్ 35 మాత్రమే ఉన్నాయి సార్. మనం ఎంత ఘోరమైన పొజిషన్లో ఉన్నామో అర్థం చేసుకోండి. మన తరమే ఇట్లుంటే మన పిల్లల తరం ఎట్లా, మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఆరోగ్యంగా ఎట్లుండాలి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక 20 ఏళ్ల నుంచి వేరే వేరే దేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నారు. ప్రపంచ దేశాలు చైనా చూసుకోండి, అసలు నీకు పెట్రోల్ బండే కనపడదు, పెట్రోల్ కొనుడే లేదు. జపాన్, కొరియా, సౌత్ కొరియా మొత్తం అన్ని దేశాలు మారినాయి. మన దేశం కూడా మారే అవకాశం వచ్చింది, మారవలసిందే. ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక 60 to 70% ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడ లాభాలు ఎక్కువ ఉన్నాయి. నేను ఫస్ట్ చెప్పిన కదా, ఒక స్మార్ట్ చిన్న డబ్బా ఫోన్లో ఏం లేదు, స్మార్ట్ ఫోన్లో మొత్తం లాభాలు ఉన్నాయి కాబట్టి దానికి మారినాం. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ బండి కొన్నప్పుడు మాత్రమే పైసలు సార్, తర్వాత రూపాయి బిల్ల ఖర్చు ఉండదు. ఎలక్ట్రికల్ బండి వాడడం వల్ల ఏమైందంటే వాతావరణం లోపల కాలుష్యం ఉండదు, మనుష్య యొక్క ఆయుష్ పెరుగుతుంది. పైన దేవుడు ఏం చేసిందంటే 100 సంవత్సరాలు బతుకుంటారు ఆయన అని చెప్పి కిందికి పంపించిండు. మనం ఆ తిప్పలు ఈ తిప్పలు పడి 58 ఏళ్ళు తెచ్చుకున్నాం సార్. యావరేజ్ వయసు భారతదేశం లోపల యావరేజ్ సగటు వయసు 58 ఏళ్ళకి వచ్చింది. చూడండి, ఒక మనిషి ఏదన్నా అయి చనిపోతే ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబాన్ని అడగండి. అంటే మనం చేసేది ఎంత మంచి గొప్ప పని ఒకసారి చూడండి. మనం చేసే దైవ కార్యం సార్, దేవుడు పంపించిన పని చేస్తున్నాం. ఈ పని ఎవరికి రాదు, ఒకవేళ వచ్చినాం అనుకోకుండా ఏదో ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఇళ్ళకి రావడం జరిగింది. మన వలన ఎంతమంది బాగుపడుతున్నారనేది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఒక రోజుకు ఒక 100 కిలోమీటర్లు పోయే వ్యక్తి, ఒక 100 కిలోమీటర్లు పోయే వ్యక్తి ఒక 200 రూపాయల పెట్రోల్ పోసుకుంటారు. ఒకవేళ యాక్టివా బండి ఉంది అనుకోండి 300 కూడా పోతారు. ఎందుకంటే యాక్టివ్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో మీకెరికే నాకెరికే. అయితే ఒక 100 కిలోమీటర్లు పోవడానికి ఒక 30 నెల రోజులు కనుక తీసుకుంటే 6,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఎక్కువ తిరిగేటోళ్ళకి 6,000 అనుకుందాము, తక్కువ తిరిగేటోళ్ళు 3,000 అనుకుందాం. ఎవరి లెక్క వాళ్ళది, ఒక లెక్క కరెక్ట్ ఉండాలని ఇది చేసినాం. ఒక సంవత్సరం వాడుకున్నాం బండి, 72,000 కిలోమీటర్లు తిరిగింది, 72,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఆయిల్ చేంజ్, ఇన్సూరెన్స్ ఇదంతా కలిపి ఒక 8,000 అయింది అనుకో. సంవత్సరానికి ఒక 80,000 రూపాయలు ఖర్చు అయింది. 80,000 రూపాయలు. ఒక బండి 1,00,000 రూపాయలు పెట్టుకుంటే దానికి 80,000 రూపాయల పెట్రోలే పోసినాం. ఎక్కడ రాసి పెట్టాం సార్, ఎక్కడ కూడా పేపర్ మీద వర్కింగ్ అనేది ఉండదు. అదే ఒకవేళ మన మాట నమ్మి నేను కొనుక్కున్నట్టే నా వాళ్ళు మీ వాళ్ళందరూ కొనుక్కున్నారు అనుకుందాం, జస్ట్ 100 కిలోమీటర్లు పోనీ 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 10 రూపాయలు అంటే నెల మొత్తం చూస్తే 300 అవుతుంది, సంవత్సరం చూస్తే 3,600 అవుతుంది. దీనిలో కూడా ఏమైనా వైర్ కట్ అయిందో లేకపోతే పంచర్ అయిందో ఏదైనా అనుకుందో ఒక 400 రూపాయలు ఖర్చు అయింది, 4,000 రూపాయలు అవుతుంది. ఒక సంవత్సరానికి ఇక్కడ 80,000 రూపాయలు అయితే ఇక్కడ 4,000 రూపాయలు అవుతున్నాయి సార్. చూడండి, ఒక నెలకు ఒక 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగిలినా కూడా తన కుటుంబానికి సరిపోని కిరాణా సామాన్ వస్తుంది, లేదా తన పిల్లలకు ఒక కాలేజీ ఫీజు కట్టవచ్చు, లేదు ఒక 5,000 రూపాయలు చిట్టేసుకున్నారు అనుకుందాం. 20 నెలల తర్వాత ఒక 1,10,000 15,000 ఆ చిట్టి నడిపి నేను కల్పిస్తాడు, 1 తులం బంగారం అని వస్తుంది. చూడండి, మన ఖర్చు అయితే లేదంటే దాచుకున్న దాని కింద లెక్కనే. మీరు పెట్రోల్ బండి మీద పోతే మీకు దండలేసి దండం పెట్టేది ఉండదు, ఎలక్ట్రికల్ బండి మీద పోతే దండలేసి దండం పెట్టేది ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ కోసమే, మార్పు కోసమే కంపల్సరీ ఎలక్ట్రికల్ బండికి మారండి. మన బండి దగ్గరకు వస్తే మనకి లిథియం అయన్ కాయిల్స్తో తయారవుతుంది సార్. ఇట్లా బ్యాటరీ కాయిల్ సిస్టమ్ అనమాట. ఈ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే వేరే వేరే వల్ల యాసిడ్ బ్యాటరీస్ వస్తున్నాయి, గ్రాఫైట్ బ్యాటరీస్ వస్తున్నాయి. ఒక 6 నెలలు పనిచేస్తాయి సార్. 40,000కు 35,000కు 6 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలంట. నేను కొన్నోళ్ళు చూసినా, కొన్నోళ్ళు ఏడుస్తుంటే చూసినా, రిటర్న్ బారేసిన వాళ్ళు చూసినా, వాళ్ళు మళ్ళీ నా బండి కోసం వచ్చి కొనుక్కునేటోళ్ళని చూస్తున్నా. నన్ను కాదని పోయిన వాళ్ళని కూడా చూసిన నేను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలం లోపల ఒక అద్భుతం జరుగుతుంది. మనది ఏంటంటే 3 years కంపెనీ వ్యారంటీ ఇస్తుంది, కానీ 8 years పనిచేస్తుంది. అంటే మన కంపెనీ ఇచ్చిన వ్యారంటీ ఏంటంటే 8 సంవత్సరాలు కావచ్చు, లేదా 2,500 సైకిల్స్ అన్న కావచ్చు. సైకిల్స్ అంటారు అనమాట. ఒక్కసారి ఛార్జ్ ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక సైకిల్ నాసుంటాడు 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నాడు, 10 ఏళ్ళు అయినా పనిచేస్తుంది.
ఒకవేళ పని చేయలే ఏదన్నా ఏమవుతుంది అంటే మైలేజ్ తగ్గుతుంది. 100 కిలోమీటర్లు పోయే బండి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వచ్చింది అనుకుందాం. ఓహో ఇందులో ఒక 4-5 సెల్స్ ఖరాబ్ అయినా చెప్పి సెల్స్ చేసి తీసి మళ్ళీ కొత్త సెల్స్ పెట్టి అదే బ్యాటరీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రిపేరబుల్ బ్యాటరీ సార్ మనది. మనకు రెడాన్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. ఇదే కంపెనీ వాళ్ళు మనకి ఇన్వర్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే టెక్నాలజీతోని. ఇన్వర్టర్స్ కూడా మన కంపెనీకి ఇన్వర్టర్ 1 kV 2 kV 5 kV ఇన్వర్టర్స్ కూడా మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం సేల్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మనకు మన 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 ఈ కామర్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది కైలాస్ బజార్లో. దాంతోపాటు మోటార్ సార్, మోటార్ బ్యాక్ వీల్లో ఉంటుంది. బోస్ కంపెనీ మోటార్ బ్యాక్ వీల్లో ఉంటుంది. కొన్ని బండ్లకు ఏం చేసా బెల్ట్ ఇచ్చిండు. ఆ బెల్ట్ తెగిపోవచ్చు, 6 నెలలకో సంవత్సరంకో తెగిపోవచ్చు, నీళ్ళలో పోతే ఖరాబ్ కావచ్చు. మనది వాటర్ ప్రూఫ్ మోటార్, నీళ్ళలో పోయినా ఖరాబ్ కాదు. అట్లా అని చెప్పి బురదలో పెట్టకండి, బురదల మీద పోకండి, వానల మీద పోకండి. కొంచెం ఉంటుంది, మన జాగ్రత్తలో మనం జాగ్రత్తగా ఉండాలి. మొన్న వర్షం బాగా వస్తే కొన్ని నీళ్ళలో పెట్టిండ్రు, మునిగినాయి. మళ్ళీ బాగా అవుతుంది, ఏం టెన్షన్ పడద్దు. తర్వాత ఛార్జర్ వచ్చేసి మనకు 1 year వారంటీ ఉంటుంది. 99% ఛార్జింగ్ అనే ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది సార్. చూడండి ఈ 3 ఉన్నాయి కాబట్టి మన కంపెనీకి బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు ఇవ్వడం జరిగింది 2022లో కర్ణాటక గవర్నమెంట్ ద్వారా. బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అక్రాలిక్ బాడీ, రివర్స్ గేర్, యాంటీ థెఫ్ట్, రిమోట్ కి లాకర్ ఇవన్నీ ఉంటాయి కంపెనీకి. మన కంపెనీలో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి బండ్లు, ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఈవో బండి ఉంటుంది సార్, ఒక స్మార్ట్గా ఉంటుంది, కొత్త పెళ్లి ఉన్నట్టు ఉంటుంది, సూపర్ ఉంటుంది బండి, చూస్తే బాగుంటుంది. చాలా మంది అదే బండి కొనుక్కున్నాం. సాతి బండి ఉంటుంది, కూరగాయల అమ్మేటలకు, కొడుగుట్ల వ్యాపారం చేసే బట్టల వ్యాపారం చేసే ఊర్లలో తిరిగే వాళ్ళకు చాలా బాగుంటుంది సార్. జస్ట్ 10 రూపీస్ కాస్ట్తోని. ప్లస్ లెజెండ్ బండి ఉంటుంది, జీటీఆర్ ఉంటుంది, డీబీ ఉంటుంది. చూడండి ఈవా ఎంత బాగుందో బండి, ఈవా సాతి బండి, మార్వెల్, ఇవన్నీ కూడా మనకు జీటీఆర్ వెహికల్. ఈ వెహికల్స్ అని ఉంటాయి సార్. దీంతో పాటు మనకు ఒక కొత్తది కూడా వీలైతే 90% రాబోతున్నది, ఈ లోడర్ బండి సార్. లోడర్ ఇంతకుముందు నేను ఒక వీడియో చూపించిన, ఆయన స్టీల్ రాడ్తో చేసుకో, చాలా బాగుంది అది. అలా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు, వాటర్ క్యాన్ పెట్టుకోవచ్చు, కిరాణా. సార్ ఎవరు సార్? ఈ ప్యాంతమై వెహికల్ ఆల్ఫా కూడా త్వరలో రాబోతున్నా సార్, ఏం టెన్షన్ పడకండి. సరే అందేసిన ఓకే సార్. ఇదంతా కూడా సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఎలక్ట్రికల్ వెహికల్ ఏడిఎంఎస్ బండి కొనికి చాలా బాగుందని చెప్పిన కస్టమర్స్ వీళ్ళందరూ ఫోటోస్ సార్. ఒక జిల్లా కలెక్టర్ గారే మన ఎలక్ట్రికల్ బండి వేసుకొని తిరుగుతున్నాడు, ఒక రైతు, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి సాతి బండి, ఆ జీటీఆర్ బండి, ఆ మేడం కూడా జీటీఆర్ బండి, పోలీస్ సార్ కూడా జీటీఆర్ బండి. ఇవన్నీ చూడండి ఇంతమంది వాడుకుంటున్నారు. ఏమైంది మనం వాడుకుంటే తప్పేమున్నది? చూడండి, మనం కొనుక్కోకపోతేనే మనకు బాధ సార్. ఫస్ట్ ఇందులో ఏంటంటే మీరు ఇది నచ్చాలి, నమ్మాలి, బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించుకోవాలంటే ఫస్ట్ మీ చేతిలో ఒక బండి ఉండాలి. రోజుకోసారి వీడియో తీసి పెట్టాలి, లేకపోతే ఫోటో తీసి పెట్టుకోవాలి. ఓకే సార్, ఇదంతా కూడా బండి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ బండి కొనుక్కుంటే మనకి ఏమొస్తుంది, బండి ఏమున్నది, దీనిలో లాభాలు ఏంటిదని బండి గురించి చెప్పడం జరిగింది. కమిషన్ గురించి చెప్తాను. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇండియాలో ఏంటంటే 3 రకాల మార్కెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మన భారతదేశంలో. మన బాగా అలవాటైంది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్కి అలవాటైనాం. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే కంపెనీ ఒక 40 రూపాయలు తయారు చేస్తుంది, 40% కంపెనీ తయారు చేస్తుంది. తను C&F ఏజెంట్కి ఇస్తాడు. C&F ఏజెంట్ నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్ట్, హోల్సేలరు, రిటైలరు, అడ్వర్టైజ్మెంట్ అందరూ ఒక 60 రూపాయలు తీసుకొని మన 100కి అమ్ముతున్నారు. అమితాబ్ బచ్చన్ చెప్తాడు సార్ జూపిటర్ అడ్వర్టైజ్మెంట్, తను వాడాడు. జూపిటర్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ పక్కన దాన్ని నిలబెడతాడు అంతే. అమితాబ్ బచ్చన్ చూస్తే మనం కొనుక్కుంటాం, అమితాబ్ బచ్చన్ చూసి కళ్ళతో చూస్తాము. కానీ ఒకవేళ బాబురావు సార్ కొనుక్కుంటే బాబురావు సార్ని అడిగి బాబురావు సార్ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుంటాడు, బాగుందన్న అంటే మంచిగా ఉన్నదని నేను తాళం చేయిస్తా, తాళం చేయి పట్టుకొని అక్కడిక్కడ తిరిగేసి వచ్చి తను కొనుక్కుంటాడు. పైసలు ఎవరి పోయినాయి? 10,000 రూపాయలు అమితాబ్ బచ్చన్ ఇంటికి పోయినాయి. అమితాబ్ బచ్చన్కి డబ్బులు అవసరమా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ మీరు అర్థం చేసుకోండి. అమితాబ్ బచ్చన్ అనే వ్యక్తి ఆల్రెడీ సినిమా హీరో మన పుట్టక ముందే, తర్వాత వాళ్ళ కొడుకు హీరోనే, వాళ్ళ భార్య హీరోయినే, కోడలైతే ఎన్ని బస్తాల డబ్బులు తెచ్చిందో తెలియదు, ఆమె కూడా హీరోయినే.
తనకేం చేస్తాడు, ఈ హీరో ఉండ ఈ జూపిటర్ బండి అడ్వర్టైజ్మెంట్ అయినా తన సెలబ్రిటీ కాబట్టి తనకు ఒక 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి తనతోని అడ్వర్టైజ్మెంట్ చేపిస్తాడు. 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేపిస్తాడు. ఇక్కడ మన కోసం మనం చెప్పుకొని బండి కొనిపించుకుంటే తన ఇంటికి 10,000 రూపాయలు పోతాయి. మహేష్ బాబు ఏం చేసి సంతూర్ అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు. అట్లా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళే సెలబ్రిటీలు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మీరు బండి కొనుక్కొని హ్యాపీగా మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తా ఉంటుంది మన కంపెనీ. ఇక్కడ మన కంపెనీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, కంపెనీ మొత్తం తయారు చేస్తుంది. కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మౌత్ పబ్లిసిటీ, నోటి ద్వారా చెప్పుకుంటే మీకు 60 రూపాయలు ఇస్తా అంటుంది. ఎక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు సార్, ఎవరికి రూపాయి బిల్ ఇచ్చేది కాదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశాలలో బాగా సక్సెస్ అయింది. అమెరికాను, జపాన్, చైనా అన్ని దేశాలలో, మీరు చైనా కానీ అమెరికా చూస్తే చాలా సక్సెస్ఫుల్ సిస్టమ్ ఇది. ఇది మన లీగల్ సర్టిఫికేట్ సార్. మీకు ఇందులో డైరెక్ట్ రాయడం కూడా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది కూడా రాయడం జరిగింది. మరి మన కంపెనీకి రావాలంటే ఏం చేయాలి, ఏడిఎంఎస్ లో జాయిన్ కావాలంటే ఏం చేయాలంటే 3 విధాలుగా ఏడిఎంఎస్ లో జాయిన్ కావచ్చు. ఫస్ట్ ఏంది, టోటల్ మీకు నచ్చిన బండి 66,000 నుంచి 1,50,000 వరకు బండి ఉన్నాయి సార్. మీకు ఏ బండి నచ్చితే ఆ బండి కొనుక్కోండి. బండి కొనుక్కుంటే కంపెనీ ఏమంటుందంటే నా కంపెనీకి మీరే నా బ్రాండ్ అంబాసిడర్, మీరే నాకు అమితాబ్ బచ్చన్, మీరే చిరంజీవి, మీరే చెప్పుకోండి. ఒకవేళ చెప్తే డబ్బులు వస్తాయి సార్, చెప్పకపోతే మనకు 4 నుంచి 5,000 రూపాయలు పెట్రోల్ పైసలు మిగులుతాయి. చెప్తారా చెప్పారా అనేది మీ ఇష్టం. మనం బండి కొనుక్కున్నాం, మన ఇంటికి పోయినా, మన పైసల మందం బండి వచ్చింది. కంపెనీ ఉంటే మనకేంది, పోతాం, మనకేంది, గుడ్డు లెక్కనే మాట్లాడుకుందాం. ఓకే, మనం ఉంటే మళ్ళీ పోదాం. కంపెనీకి ఒక షోరూమ్కి రోజు 4 బండ్లు అమ్ముతాడు. కంపెనీ ఎందుకు, షోరూమ్ ఎందుకు తీసేస్తాడు? సంవత్సరానికి ఒక 5-6 బండ్లు, 1,00,000 బండ్లు అమ్ముతాడు సారు. కంపెనీ ఎందుకు తీసేస్తారు? అందరిది బిజినెస్ ఇక్కడ. ఫస్ట్ బండి నచ్చింది, బండి కొనుక్కున్నాం, మనకు ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తుంది. ఒకవేళ బండి లేదు, పైసలు లేవు, లోన్లో బండి తీసుకున్నాం, అట్లనైనా మనకు ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తే కంపెనీ. మూడోది ఏంటంటే మనకి ఇప్పుడే బండి వద్దు, కొత్త బండి ఉన్నది, నేను బిజినెస్ చేసుకుంటా సార్ అని అంటే 16,000 పర్చేజ్ ఆర్డర్ అంటారు అనమాట. ఈ 16,000 రూపాయలు మనం ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు. మనం బండి కొనుక్కుంటే మళ్ళీ మనకు అందులో తగ్గిపోతుంది. ఇది కావాలంటే ఏం కావాలంటే ఒక ఆధార్ కార్డు కావాలి, ఎందుకంటే మన అడ్రస్ ఎక్కడున్నా మనకు తెలియడం కోసం. పాన్ కార్డు కావాలి మనకు. ఇన్కమ్ ఒకవేళ వస్తే ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్పడం కోసం. బ్యాంక్ అకౌంట్ కావాలి, బ్యాంక్లో డబ్బులు వేయడానికి. జీమెయిల్, నామినీ. ఈ నామినీ చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అయిపోతే నా కంపెనీ అయిపోతుంది అనుకుంటారు, నాకేమన్నా జరిగితే ఇంకా డబ్బులు ఇవ్వడు కావచ్చు అనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ చాలా కంపెనీలలో 3 తరాలు ఇన్కమ్ ఇస్తాం, 3 తరాలు ఇన్కమ్ ఇస్తామని ఈ తరం నా పరిచయం చేస్తారు మనుషులని. నాకు ఎరిక అవన్నీ చూసే వచ్చినాం. 3 తరాల ఇన్కమ్ కాదు సార్, 30 తరాల ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ కూడా. ఎందుకంటే మన ఒక సిస్టమ్ ఫ్రేమ్ చేస్తాను, మన ఒక టీం డెవలప్మెంట్ చేస్తాను. ఈ టీం వాళ్ళు ఎప్పుడైతే కొనుక్కున్న రోజులు ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన భార్యకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నామినీ ఎవరైతే నామినీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నామినీకి ఏమైనా అయితే పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి డబ్బులు. ఒక్కసారి చూడండి మీకు ఏమవుతుంది అంటే మనం చేసిన పని వాళ్ళని ఒక బిల్డింగ్ కడుతున్నాం, ఒక 5 కోట్ల రూపాయలు ఉన్న ఒక చౌరస్తాలో ఒక మంచి 1000 గజాలలో ఒక 10 షట్టర్లు వేస్తాను. వేసేటప్పుడు చాలా కష్టమవుతుంది. మేస్త్రి వస్తాడు, రాడు, పెద్ద బురద పడతా అంటే ఘోరమైన పొజిషన్లు ఉంటాం. కానీ ఒక్కసారి షట్టర్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, దాని రెంట్స్ లైఫ్ లాగా వస్తాయి. ఒకవేళ మనకన్నా అయితే మన భార్యకి ఇస్తాడు, భార్యకన్నా పిల్లలకు వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. టీం డెవలప్ అయ్యేదానికి కష్టపడాలి. ఒకటే నాకు ఎవరు జాయిన్ అవుతలేరంటే నువ్వే ఇంట్లో కూర్చుంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? స్టేటస్ పెడితే ఎవరన్నా వచ్చి ఉరికొచ్చి జాయిన్ అవుతారా? జాయిన్ అయితే కంపెనీ అక్కడ కర్ణాటకలో జాయిన్ కాకపోతే 4 కోట్ల మంది లేరా కర్ణాటకలో? భారతదేశం అంతటి ఎందుకు తిరుగుతుంది? అస్సాం ఎందుకు పోతాడు అశోక్ సార్కు? అంత దూరం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఏంటంటే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం తిరగాలి. మన మార్కెటింగ్ అనేది ఏంటంటే మన ఓన్గా సంపాదించుకోవడం కోసం మనం దాన్ని ప్రమోషన్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతం ఏంటిదని అంటే 16,000 రూపాయలు ఎవరైతే బుకింగ్ అమౌంట్ చేస్తారో వాళ్ళు బండి కొనుక్కున్నా, వాళ్ళు లోన్ల బండి తీసుకున్నా, లేదా బుకింగ్ చేసినా కూడా మన 16,000కి 32,000 రసీదు ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఒక్కటి కనుక చూపిస్తే మీకు 100% ఐడీస్ వస్తాయి. ఈ 16,000 రూపాయలు మనం బండి తీసుకున్నప్పుడు తక్కువ చేస్తారు. ఇంకొక 16,000 రూపాయలు మనకి ఏమవుతుందంటే మన కంపెనీ కైలాస్ బజార్ అని ఒక కామర్స్ వెబ్సైట్ తీసుకురావడం జరిగింది. అందులో మీరు 101 హెల్త్ ప్రొడక్ట్ తీసుకుంటారా, హాలిడే ప్యాకేజ్ తీసుకుంటారా, ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు మీరు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. మన ఈ 16,000 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ తోని షాపింగ్ తీసుకోవచ్చు, మూవీ టికెట్ తీసుకోవచ్చు, ఫుడ్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతం.
తర్వాత ఈ ఐడి కనుకుంటే మనం టికెట్స్ కూడా మనకు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్, అది ఎక్స్ట్రా బెనిఫిట్ సార్. ఒక్కసారి అర్థం చేసుకోండి ఏడిఎంఎస్ అనేది ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో. ఇట్లా మనం 16,000కు 32,000 రసీదు కస్టమర్కి ఇచ్చినాం, మనకు కూడా అదే వచ్చింది. మనం చెప్పబుద్ధి అయితే చెప్పబుద్ధి కాదా, అప్పుడు చెప్పుడు స్టార్ట్ చేసినాం. ఇది 2 రకాల కమిషన్స్ ఉంటాయి. ఒక్కరు చెప్పినాం, ఒక ఈచ్ రెఫరల్ డైలీ కమిషన్, డైలీ అన్లిమిటెడ్, మనం ఎంతమందికైనా చెప్పొచ్చు. మనం ఒక బండి కొనుక్కుంటే చెప్పినాం ఆగా, ఇంతకుముందు చేసిన పని, కొత్త పని కూడా కాదు. అట్లా మనం ఒకరు చెప్పినాం 5,000 వచ్చినాయి, ఇద్దరు చెప్పినాం 10,000 వచ్చినాయి, 10 మంది చెప్పినాం 50,000, 100 మంది చెప్తే 5 లక్షల రూపాయలు ఒక్కరోజు ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. కస్టమర్కి 16,000కు 32,000 రసీదు వస్తుంది, తను ఇక్కడ హ్యాపీగా ఉంటాడు. ప్లస్ మనం ఎవరికైతే చెప్తామో మనకు ఒక 5,000 రూపాయలు వస్తే మనం హ్యాపీగా ఉంటాం. మన జాయిన్ అయిన వాళ్ళు కూడా కష్టపడి ఒక 2 టీంలు కనుక చేసుకొని మనం కనుక కష్టపడితే జస్ట్ ఒక ఫస్ట్ టైం మాత్రమే వన్ సైడ్ ఇద్దరు కానీ అటు సైడ్ ఇద్దరు కానీ కావాలి. ఒక మ్యాచింగ్ వచ్చింది 3,000 రూపాయలు వస్తుంది. ఒక మ్యాచింగ్ అయితే 3,000, 2 మ్యాచింగ్లు అయితే 6,000, 5 మ్యాచింగ్లు అయితే 15,000. 10 అందరు కలిసి, మీరు ఒక్కరు కాదు, మీరు మీ టీం అందరు కలిసి మీకు ఒక ఐడియా వచ్చింది, వాళ్ళ కిందనే ఇస్తాం, వాళ్ళకు కూడా కలుస్తుంది, మనకు కలుస్తుంది. జస్ట్ ఇద్దరే, 2 టీంలు కావాలి, ఏ టీం బి టీం. ఇది కావాలంటే మినిమం ఈ మ్యాచింగ్ కమిషన్ రావాలంటే కనీసం ఒక 2 డైరెక్ట్ రెఫరెన్స్ మీరు వేసుకొని ఉండాలి. ఒక 3 నెలలు కష్టపడ్డాం, ఒక 200 మంది 500 మంది వన్ సైడ్ వచ్చింది, ఇంకో సైడ్ 200 మంది వచ్చిన వాళ్ళు ఒక 10 మంది బాగా కష్టపడే దొరికి రాకలేని వాళ్ళు. ఆ 10 మంది తలా 2 ఐడీలు కొట్టిండ్రు. కథ మీకు 17 జతలు పడితే 17 మూడు 51,000, 1000 తీసేసి 50,000 ఇస్తా అంటుంది సార్. ఒక్కసారి చూడండి, భారతదేశ చరిత్రలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చరిత్రలో 25 ఏళ్ళ నుంచి పనిచేసిన వ్యక్తి కూడా నెలకు 15 లక్షలు వస్తలేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, 10 సంవత్సరాలకి వెళ్ళి పనిచేసిన వ్యక్తికి 15 లక్షలు రావాలంటే కనీసం 1,00,000 మందిని మెయింటైన్ చేయాలి, 1,00,000 టీం ఉండాలి వాళ్ళకు. మన దగ్గర జస్ట్ పనిచేసేటోళ్ళు ఒక 20 మంది గట్టోళ్ళు ఉంటే సరిపోతుంది. ఏ టీంలో 10 మంది, బి టీంలో 10 మంది, లేదు ఒక 50 మంది, ఏ టీంలో ఒక 25 మంది, బి టీంలో ఒక 25. రోజు ఒక ఐడి, రోజుకు ఒక 17 ఐడీలు కనుక పడితే మీకు 50,000 కమిషన్ వస్తుంది. ఎంత అదృష్టమో చూడండి. ఇట్లా రోజు 50,000 తీసుకునే వాళ్ళు 400 మంది ఉన్నారు ఏడిఎంఎస్ కంపెనీలో. కటింగ్ పోతే ఇలా 25% కటింగ్ పోతుంది, 2% ఏమో టీడీఎస్ పోతుంది, 13% రీపర్చేస్ పోతుంది, 10% ఏమో సర్వీస్ ఛార్జెస్ కింద. 50,000కు 37,500 వస్తాయి సార్. ఒక 6 నెలలు కష్టపడ్డాం, 3 నెలలు కష్టపడ్డాం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, ఎవరి కోసం. డబ్బులు వస్తే మీరు ఎవరికి ఇయ్యరు సార్. మా అంటే మాలాంటి వాళ్ళు ఒక పూట అన్నం పెడతాం కావచ్చు, కానీ మీకు కనుక డబ్బులు వస్తే మీరే సక్సెస్ఫుల్గా ఉంటారు. చూడండి, ఒక్కటే ఐడి తెచ్చుకుంటున్నాం, రోజుకు ఒక ఐడి వస్తే నేను ఇంటికి పోతా, సేమ్ డ్యూటీ చేసినట్టే. గవర్నమెంట్ జాబ్ చేస్తే కూడా డబ్బులు ఒట్టిగా ఇవ్వరు కదా సార్, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అదే లెక్క ప్రకారం మనం కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తాం అన్నట్టు, లేదా ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాం అన్నట్టు ఒక నెల కష్టపడండి. ఒక 30 రోజుకు ఒక ఐడి తెచ్చుకున్నాం, 1,50,000 రూపాయలు వస్తాయి. ఎవరితో సంబంధం లేదు. మీరు పైకి చూస్తారు, చాలా మంది ఏంటంటే మా అప్లైనర్ లేడు, మా సీనియర్ లేడు, నన్ను జాయిన్ చేసిన లేనే లేదు, నాకేమవసరం, వాళ్ళు పోయి నేను వాళ్ళ వెనక నేను పోతానా, నాకు నచ్చి నేను ఇక్కడే ఉన్నా. ఇట్లా ఒక ఐడి తెచ్చుకున్నాం, 1,12,500 మీ అకౌంట్లో పడతాయి. 30 రాలే, 20 వచ్చినాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. 75,000 అకౌంట్లో పడతాయి. 20 రాలే, 10 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 37,500 అకౌంట్లో పడతాయి. 10 రాలేదన్నా, 5 తెచ్చినాం నెలంతా కష్టపడి, ఒక 5గురు 25,000 వస్తాయి. కటింగ్ పోతే 18,000 చిల్లర వస్తాయి. 18,000 రావాలంటే ఎంత కష్టపడాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, బట్టల దుకాణాలలో పనిచేసే వాళ్ళకి కానీ, షాపింగ్లలో పనిచేసే వాళ్ళకి కానీ, షాపింగ్ మాల్లలో పనిచేసే వాళ్ళ పరిస్థితి, కుర్చీలు ఉండవు కూర్చోవడానికి. మీరు 30 రోజులు కష్టపడి ఒక 5 ఐడీలు తెచ్చుకోలేరా? ట్రెండింగ్ బిజినెస్ రోజు పేపర్లో పడుతుంది, ఎలక్ట్రికల్ బండ్ల గురించి పేపర్లో పడుతుంది. మీరు చెప్పండి, ఫస్ట్ మీ దగ్గర బండిని తీసుకొని చెప్పండి. కంపెనీ ఎక్కడ రూపాయి తీసుకుంటలేదు, ఎవరికి రూపాయి అడుగుతలే, రూపాయి తీసుకుంటలేదు. ఒక ఐడి వచ్చింది, రోజుకు ఒక ఐడి. మనం చూసి మన కిందలు కూడా కష్టపడ్డారు, రోజుకు ఒక 2 ఐడీలు తెచ్చుకున్నారు, 3 లక్షలు వస్తాయి. రోజు 10 ఐడీలు తెచ్చుకుంటే 15 లక్షలు తీసుకోవచ్చు. డైరెక్ట్ రెఫరల్ అనేది మీ ఆప్షన్. మీరు కింద వాళ్ళ పని చేస్తే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిన, మీ టీంకి సపోర్ట్ చేసిన, రోజుకు ఒక్కటే జాత వచ్చింది, 3,000 వస్తాయి. 90,000 రూపాయలు నెల మొత్తం చూస్తే, కటింగ్ పోతే 62,500 అకౌంట్లో పడతాయి. మీరు తిరిగితే మీ కింద వాళ్ళు కూడా తిరుగుతారు మిమ్మల్ని చూసి. 2 ఐడీలు వచ్చినాయి, 6,000 వస్తాయి, 1,80,000 రూపాయలు వస్తాయి.
5 ఐడీలు రోజుకి వచ్చినాయి 4,50,000, 10 ఐడీలు వచ్చినాయి 9 లక్షలు, రోజు 17 ఐడీలు, 17 మూడు 51,000, 50,000 ఇంటూ 30 రోజులు 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది కంపెనీ. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రూపాయి పిల్ల మన కోసం మనం బండి కొనుక్కొని హ్యాపీగా హీరో లెక్క తిరగమంటుంది. మన టీం కోసం మనం కష్టపడి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే 15 లక్షలు, కటింగ్ పోతే 11,25,000 మీ అకౌంట్లో పడతాయి. సరే ఇక్కడ ఉందా చూడండి. 11 లక్షలు రావాలంటే ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టాలి, ఎంతమందిని మెయింటైన్ చేయాలి? టైంపాస్ బిజినెస్, గాలి వాటం బిజినెస్ అంటారు. ఈ గాలి ఒకవేళ ఏడిఎంఎస్ బిజినెస్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఖచ్చితంగా వర్క్ చేయండి. వరల్డ్ టూర్స్ వస్తాయి, పెద్ద పెద్ద కార్లు వస్తాయి, పొల్యూషన్ ఫ్రీ ఇండియా కోసం పనిచేస్తున్నాం, రికగ్నేషన్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రచసిన్హా సారు, బాబురావు సారు, తర్వాత జోడి ఆకర్ణ సారు, దాస్ సారు, ఇవాళ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకు ఒక గుర్తింపు. పూలు చల్లుతా అంటారు, వాళ్ళని గుర్తు ఏ పని చేసినా ఎవరు ఉండరు సార్. మీ దగ్గర 100 కోట్లు ఉన్న పక్కోడు కూడా గుర్తుపెట్టుకోడు. కానీ ఇక్కడ మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి పోతున్నాం, డబ్బులు వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి పోతున్నాం. మిమ్మల్ని దేవుని లెక్క మొక్కే రోజు వస్తుంది. కాబట్టి 100% పని చేయండి. ఎవరైనా నెగిటివ్ ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళు మంచిగా ఉన్నదంటే పని చేయాలి. పని చేయాలంటే ఎవరు కూడా మీరు పని చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం పని చేయండి. మీకు 100% సపోర్ట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం ఇక్కడ. ఓకే సార్. సార్ ఇవ్వండి బాబురావు సార్, నాకు ఇచ్చేసేయండి, చెప్తాను సరిపోతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఇప్పుడు మన Thank you. గ్రేట్ లీడర్ సార్ తీసుకుంటారు. ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, నేను క్లోజ్ చేసేస్తాను. మీకు హోస్ట్ ఇస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బాబురావు గారు. మంచి అరటిపండు వచ్చినట్టు చిన్న పిల్లలకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టు బాగా ఒక లెక్చరర్, ఒక సీనియర్ మోస్ట్ ఒక సార్ ఒక్కరు కూడా బాబురావు సార్కి ఒకసారి గట్టిగా మీ లోపల కంగ్రాచులేషన్ చెప్పుకోండి. ఓకే అండి, మరి కొత్త అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మన కంపెనీ ప్రొఫైల్, ప్లాను, ప్రొడక్ట్ అన్ని తెలుసుకున్నారు. మరి ఇప్పుడు కొత్త అప్డేట్స్ అంటే మొన్న ఒక చిన్న తెలంగాణ కోర్ టీమ్ మీటింగ్ జరిగిందండి బెల్గాంలో. అందులో సార్ ఒక 12 మెంబర్స్ని తెలంగాణ నుంచి మెయిన్ లీడర్ని పిలిచి సార్ వచ్చేసి కొన్ని అప్డేట్స్ చెప్పడం జరిగింది. అవన్నీ మీకు కూడా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను చెప్పబోయేది ఏంటంటే ఒక మంచి పాయింట్ చెప్తున్నాను. మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక కాంటెస్ట్ నడుస్తుంది, 45 days కాంటెస్ట్. ఇక్కడ నుంచి రివార్డ్స్ అనేది రెగ్యులర్ రివార్డ్స్ ఉండవు. అనేది ఉండవండి. ఓన్లీ డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, ఈ 2 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. రివార్డ్స్ అనేది ఉండవు. ఆ రివార్డ్స్ అనేది ఇంతకు ముందు ఒక 1 year కింద ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నుంచి ఈ మధ్యన నుంచి 1 year నుంచి ఆ రివార్డ్స్ అనేది తీసేయడం జరిగింది. మరి ఆ రివార్డ్స్ కొత్తగా ప్రతి 40 సార్ వాయిస్ క్లియర్గా వస్తుందా? ఎవరైనా ఒక్కసారి మెసేజ్ పెట్టండి, నా వాయిస్ క్లియర్గా వస్తుంది అందరికి? వాయిస్ క్లియర్గా వస్తుందండి అందరికి? క్లియర్, ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, మంచి కాన్సెప్ట్. ఆల్రెడీ కాంటెస్ట్ నడుస్తుంది. ఈ నెల 14వ తారీఖు అంటే చివరి, ఇలా 10వ తారీఖు అంటే 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో మాక్సిమం మీరు ఎన్ని ఐడీలు చేశారో ఈ 45 రోజుల్లో చూసుకోండి. దాని ప్రకారం మీరు ఆ కాంటెస్ట్ లో ఉన్న ఐటమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు మనం వాట్సాప్ లో పెట్టింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సీనియర్ దగ్గర వాళ్ళని పంపించమనండి. మళ్ళీ ఆ కాంటెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో వీరికి ఈ మంత్ ఎండింగ్ లో, ఈ నవంబర్ ఎండింగ్ లో 30వ తారీఖు లోపు ఒక 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ బెల్గాంలో ఏర్పాటు చేసి, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో రివార్డ్స్ ఈ 14వ తారీఖు లోపు ఈ 45 రోజుల కాంటెస్ట్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా స్పాట్ లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా, మనకు కారు అవన్నీ కూడా ఉన్నాయి, ఆ కాంటెస్ట్ లో ఉన్నాయి, అవన్నీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకు స్పాట్ లో ఈ మంత్ ఎండింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎండి గారు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇంకెవరైనా తక్కువ ఉన్న వాళ్ళు తొందరగా ఈ 4 days లో ఆ కాంటెస్ట్ లో మీకు ఏమైతే వాళ్ళు కండిషన్స్ పెట్టించారో దాని ప్రకారం పూర్తి చేసుకోండి. ఆ కాంటెస్ట్ గురించి పూర్తిగా మీ అప్లైనర్ ని అడగండి, చెప్తారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి మనకు
ఒకటి కోర్ టీమ్, అంటే ఇప్పటి వరకు మనకు ఒక కోర్ టీమ్ అనేది ఇండియా వైజ్ గా ఒకటి ఎంచుకుంటే అందులో చాలా మంది ఎవరికి వాళ్ళు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ కావడం వల్ల అది ఫోనెక్స్ టీమ్ అనేది దాన్ని ఎండి గారు తీసేయడం జరుగుతుంది కొద్ది రోజుల్లో. అంటే తీసేయకుండా అలాగే ఉన్నా కూడా అసలు కోర్ టీమ్ అనేది ఒక 60 మెంబర్స్ మాత్రమే ఇండియా మొత్తం సెలెక్ట్ చేసుకుంటామని చెప్పింది. 60 మెంబర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అంటే ఒకే కంపెనీకి హానెస్ట్ గా మన ఏడిఎంఎస్ కోసం పనిచేసే వాళ్ళు, ఒక సైనికుడు లాగా ఏడిఎంఎస్ కోసం పనిచేసే వాళ్ళని 60 మందిని సెలెక్ట్ చేసుకుంటాడు. మరి ఆ సెలెక్షన్ అనేది కంపెనీ చేస్తుంది. దానికి హానెస్ట్ గా ఎవరైతే పనిచేస్తారో ఒకే కంపెనీకి హానెస్ట్ గా డబుల్ గేమ్ ఆడేటోళ్ళు వేరే వేరే కంపెనీలో ఐడీలు వేసుకొని ఇందులోకి వెళ్ళి అందులోకి లాక్కపోయేటోళ్ళని కంపెనీ అందులోకి వెళ్ళి తీసేస్తుంది. ఒక కొత్తగా సూపర్ 60 అని ఒక కొత్త టీం అనేది తయారు చేస్తుంది. ఆ టీం అందరికీ కూడా దాదాపు ఈ నాకు తెలిసి ఇప్పుడు అంటే ఈ మంత్ ఎండింగ్ లో కానీ లేదంటే జనవరిలో కానీ ఒక బాలి అనే ప్రదేశంలో ఒక మన ఈ మీటింగ్ అనేది కోర్ టీం అనేది నెక్స్ట్ మీటింగ్ ఉంటుందని ఎండి గారు చెప్పడం జరిగింది. అందుకోసమే జాగ్రత్తగా ప్రతిసారి నేను చెప్తుంటాను, ఒకే కంపెనీకి హానెస్ట్ గా పనిచేయండి. ఏదైనా ఒక కంపెనీకి పనిచేయండి. మీకు ఇష్టం లేకుంటే ఈ కంపెనీలోకి వెళ్ళి వేరే కంపెనీలో పని చేసుకుంటే అక్కడైనా హానెస్ట్ గా పనిచేయండి. అంతేగాని నేను ఏడిఎంఎస్ లోనే చేయమని చెప్పట్లేదు. ఏడిఎంఎస్ లో కాకుండా ఎక్కడ చేసినా ఒకే కంపెనీకి హానెస్ట్ గా పనిచేయండి. అంతేగాని రెండు కంపెనీల్లో మూడు కంపెనీలలో మనం చేయబెట్టి ఎక్కడ కూడా సక్సెస్ కాకుండా పోవద్దని ఎండి గారు చెప్తున్నాడు. కాబట్టి ఒకే కంపెనీలో హానెస్ట్ గా పనిచేసే వాళ్ళని ఎండి గారు రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళని ఇలా ట్రైనింగ్స్ మీటింగ్స్ హార్ట్ఫుల్ గా పనిచేసే వాళ్ళని ఎండి గారు సెలెక్ట్ చేసుకొని 60 మందిని సూపర్ 60 టీం తయారు చేసి బాలీలో మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకు ముఖ్యమైనదండి, అంతకు ముందు టీవీలు ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్టు పంపించాము. ఆ లిస్టులు ఇప్పటివరకు రాలేదు. ఆ టీవీ బదులు మన ఎండి గారిని అడగడం జరిగింది, ట్యాబ్ అడగడం జరిగింది. ప్రతి ఒక్కరికి ట్యాబ్ అయితే ఉపయోగపడుతుంది. మరి ఫీల్డ్ లో అందరికీ కూడా మన వీడియోస్ చూపించడానికి లేదంటే ఐడీలు కొట్టడానికి ఈజీగా ఉంటది. కాబట్టి ట్యాబ్ ఇస్తే బాగుంటుందని సార్ చెప్తే సారు మేడం షైన్ మేడం కూడా సానుకూలంగా మనకు సమాధానం ఇవ్వడం జరిగింది. 100% ఈ డిసెంబర్ ఎండింగ్ కానీ లేదంటే జనవరిలో 100% నాకు తెలిసి జనవరి ఫస్ట్ వీక్ లో ట్యాబ్స్ వస్తాయండి. తెలంగాణ టీమ్ కు తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాలకు దాదాపు మనకు ఖచ్చితంగా మనకు ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా పాత వాళ్ళు మరి ఎవరో మన కంపెనీలకి వెళ్ళిపోయి ఎప్పుడో సంవత్సరం కింద ఎలిజిబుల్ అయ్యి సంవత్సరం నుంచి పనిచేయని వాళ్ళకి ఇవ్వరు. ఎవరైతే యాక్టివ్ లో ఉన్నారో రెగ్యులర్ గా పనిచేస్తున్నారో మినిమం కంపెనీ ఎలా సెలెక్ట్ చేస్తుందంటే కంపెనీ ఆ ట్యాబ్లు ఇవ్వడానికి కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. ఎవరైతే 10 జతలు కంప్లీట్ చేసి 2 ఐడీస్ మీద అంటే 2 వాళ్ళకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వెహికల్స్ ఇప్పించిన వాళ్ళని కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. అది కూడా గత 3 నెలల నుంచి కనీసం పేమెంట్స్ తీసుకున్న వాళ్ళని కంపెనీ సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు యాక్టివ్ లో గత 3 నెలల నుంచి పేమెంట్ లేకుంటే కనీసం ఈ నెలలో ఒక 2 ఐడీలు డైరెక్ట్ కొట్టండి, మీరు కూడా సెలెక్ట్ అవుతారు. అంటే టీవీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి చెప్తున్నా, ఆ టీవీ బదులు ట్యాబ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరిలో 100% మీకు ట్యాబ్స్ వస్తాయండి. అలాగే జనవరి ఎండింగ్ వరకు థాయిలాండ్ ట్రిప్ కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అది కూడా కంపెనీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఎంతమంది వచ్చినా వాళ్ళని థాయిలాండ్ ట్రిప్ కూడా పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి మాత్రం ఈ రివార్డ్స్ బండి సేల్స్ మీద ఉంటాయండి. ఈ రివార్డ్స్ అనేది పాత వాళ్ళకు అంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళకే. ఇప్పుడు వచ్చే వాళ్ళకు రివార్డ్స్ అనేది ఈ రెగ్యులర్ రివార్డ్స్ ఉండవు. 45 రోజులకు ఒకసారి కంపెనీ మళ్ళీ అనౌన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే 30 తారీఖు బెల్గాం ట్రైనింగ్ లో మళ్ళీ మనకు కొత్త అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. మళ్ళీ ఒక 45 డేస్ కాంటెస్ట్ అనేది మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ కాంటెస్ట్ అయిపోగానే మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ అందులో ఆ మీటింగ్ లోనే ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరికీ ఆ కాంటెస్ట్ లో విన్ అయిన వాళ్ళందరికీ అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, ఇది మనకు ఎండి గారు చెప్పిండు. అలాగే మనకు ఇంకొక విషయం ఏంటంటే క్లోజింగ్ అనేది మనకు 6 PM క్లోజింగ్ అవుతుంది ఇక నుంచి. అంటే ఇంకా అతి త్వరలో ఒక 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనకు నైట్ 12 o'clock వరకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నైట్ 12 వరకు ఐడీలు కొడితే చాలా మంది అది కంపెనీ వాళ్ళకు ఇబ్బందికరంగా మారుతుంది. మనకు డైరెక్టర్స్ వాటిని అప్పటి వరకు మేల్కతో ఉండి ఆ ఐడీలు లాస్ట్ కు 11 గంటలకు 12 గంటలకు ఇంకా యాక్టివేట్ కాలేదని కాల్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి 6 o'clock ఆఫీస్ టైం వరకే క్లోజింగ్ అనేది పెట్టడం జరిగింది. 6 తర్వాత కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, కానీ అవి నెక్స్ట్ డేకు యాడ్ అవుతాయి. కాబట్టి మనం నైట్ వరకు వెయిట్ చేయకుండా మార్నింగ్ కూడా కొట్టుకోవచ్చు. 6 వరకు కొట్టేసి మన నైట్ లో కూడా మనం యాక్టివేషన్ చేయకుండా అవసరం లేదు. తెల్లారి కూడా కొట్టినా మీకు సేమ్ డేలో వచ్చేస్తాయి. కాబట్టి
ఇక నుంచి మనకు క్లోజింగ్ అనేది అతి త్వరలో 1-2 రోజులలో మనకు 6 o'clock నుంచి క్లోజింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. నైట్ 12 కాకుండా ఈవినింగ్ 6 o'clock క్లోజింగ్ ఉంటుంది. మళ్ళీ తెల్లారి అదే టైంకు 6 o'clock 24 hours క్లోజింగ్ అనేది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ముఖ్యమైనది అండి, అందరికీ కూడా ఉపయోగపడేది, మీ టీం ని బాగా డెవలప్ చేసుకోవాలంటే ఈ విషయం నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా గమనించండి. ఇంతకు ముందు మనకి ఇచ్చిన ఆఫర్, జిఎస్టీ మాఫీ చేసే ఆఫర్ ఉండే కదా 2999, అంటే ఎవరైతే మన ట్రైనింగ్ ఛార్జెస్ అనేది మనకు అంటే ట్రైనింగ్ ఛార్జెస్ అనేది ఒకటి ఉంటుంది కదా 2399, అంటే 1 year ఒకసారి మనం రెన్యువల్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ 2399 కట్టిన వాళ్ళకు ఈ నెల లాస్ట్ వరకు మన కంపెనీ మళ్ళీ ఆఫర్ పొడిగించడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అది. మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు, నవంబర్ ఎండింగ్ వరకు ఎవరైతే యాక్టివ్ చేసుకుంటారో, అంటే ఈ 2399 యాక్టివ్ చేసుకో వాళ్ళకు జిఎస్టీ డబ్బులు లేకుండా మాఫీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు, 16,000 రూపాయలు వాళ్ళకు లాభం జరుగుతుంది. కాబట్టి ఇది జిఎస్టీ లేకుండా ఓన్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఈ ఆఫర్ మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి మీ డౌన్లో వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరైతే రెన్యువల్ చేసుకోకుండా ఆ రెన్యువల్ కోసం ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పండి. రెన్యువల్ చేసుకుంటే వాళ్ళు 16,000 రూపాయల ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఆఫర్ మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఇది గుడ్ న్యూస్ అండి, రాసి పెట్టుకోండి మీ అందరు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు ఈ ప్రెస్ మీట్ కూడా ఒకటి ఎండి గారు పెడతా అని చెప్పడం జరిగింది. ఈ మధ్యన మనకు బిగ్ టీవీ టీవీలో మనకు బ్యాడ్ గా ప్రచారం చేయడం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగా మారింది. అవన్నీ పోవాలంటే, మనకు ఇవన్నీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి సార్. ఈ కంపెనీ విధానం ఏంది, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఒక పత్రికా ముఖంగా తెలియజేస్తే ఇవి వైరల్ అయ్యి అవన్నీ కూడా మర్చిపోతారు. కాబట్టి మనకు మళ్ళీ బిజినెస్ బాగా వస్తుందని ఎండి గారికి చెప్తే ఖచ్చితంగా అతి త్వరలో మన కంపెనీ అడ్వకేట్, మన లీగల్ వాళ్ళ నుంచి వాళ్ళతో సహా వచ్చి, మన అడ్వకేట్ కూడా వచ్చి, మన ఎండి గారు కూడా వచ్చి మనకు తెలంగాణలో ఒక పూర్తిగా అన్ని పత్రికలను పిలిచి మన కంపెనీ తరఫున ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టడం కూడా జరుగుతుంది. అది కూడా అతి త్వరలో జరిగితే మనకు చాలా శుభసూచకం అండి. మళ్ళీ మన పూర్వ వైభవం వస్తుంది. ఏడిఎంఎస్ కు బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి అటు ఇటు చూడకుండా ఎవరైనా గోడ మీద కూర్చొని ఇక్కడ ఇన్కమ్ వస్తలేదని చెప్పి ఇంకో కంపెనీ వెతికే వాళ్ళు ఉంటే మీరు చాలా బాధపడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకండి. ఇన్ని రోజులు ఓపిక పట్టారు, కొద్ది రోజులు ఓపిక పట్టండి. మళ్ళీ ఒక 3 నెలల్లో బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి. నెక్స్ట్ మనకు సంక్రాంతి నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్ 2026 అనేది ఏడిఎంఎస్ లో ఉన్న వారందరికీ ఒక అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఒక్క 1 or 2 months మీరు తట్టుకొని మీ టీం నిలబెట్టుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ నుంచి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. ఇంతకు ముందు కంటే స్పీడ్ గా మనకు బిజినెస్ వస్తుంది, అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా ఇందులోకి వెళ్ళి వదిలిపెట్టకండి. ఇన్ని రోజులు సంవత్సరాల తరబడి ఓపికతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా కొద్ది రోజులు, ఒక 2 నెలలు ఓపిక పట్టండి. జనవరి నుంచి అద్భుతాలు జరగబోతున్నాయి కంపెనీలో. మంచి కొత్త మోడల్స్ కూడా రాబోతున్నాయి. ఇంకా మంచి విషయాలు మనకు అప్డేట్స్ రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ అద్భుతంగా ముందుకెళ్తుందండి. 100% 1 or 2 years లో మన కంపెనీ టాప్ 3లోకి వెళ్తుంది, అలాగే ఐపీఓలకు వెళ్తుంది. ఎండి గారు చెప్పింది ఏది కూడా జరగక మానదండి, 100% జరుగుతుంది. కాకపోతే కొంచెం వెనుక ముందు. కాబట్టి మనకు ఒక అతి త్వరలో ఈ బైక్ కూడా వస్తుందని ఎండి గారు అతి త్వరలో పర్మిషన్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలో ఆ పర్మిషన్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత మనకు డేట్స్ అనేది చెప్పలేదు. కాకపోతే 100% మనకు వెహికల్స్, మనకు బైక్. బట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నిటి కోసం ఎదురు చూడండి. కొంచెం ఓపిక పట్టండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు హన్మకొండలో కూడా రెగ్యులర్ మీటింగ్ స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం, ఎవరైనా రావచ్చు. హన్మకొండలో అరోమా బంకెట్ హాల్లో ప్రతి శుక్రవారం మీటింగ్ ఉంటుంది 2 to 6. అలాగే మనకు ఇంకా మనం బయట కూడా చాలా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ ను ఉపయోగించుకొని అందరూ, మన టీం సభ్యులు అందరూ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు మంచి విషయాలు ఉన్నాయండి. మంచి అప్డేట్స్ జరగబోతున్నాయి. ఇంకా కొత్త విషయాలు ఎండి గారు మనకు ఈ 30 లోపు, అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మనకు ఈ కాంటెస్ట్ లో విన్ అయిన వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము ప్లస్ మనందరం కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 days బెల్గామ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మంత్ ఎండింగ్ లో. ప్రతి ఒక్కరు మీ టీం ని లోపు కొత్త వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి ఆ మీటింగ్ వచ్చేటట్టు చూసుకోండి. 100% మళ్ళీ ఆ మీటింగ్ తర్వాత మన కంపెనీ ఇంతకు ముందు ఎలాగ నడిచిందో అలాగే బ్రహ్మాండంగా దూసుకపోతుంది, దానికంటే స్పీడ్ గా దూసుకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంతో ముందు రండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మనకు పాజిటివ్గా మనకు ఎవరైతే మీ ఇన్కమ్ ఇట్లా చెప్పాలనుకుంటే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి, నేను మీకు ఇస్తాను. జస్ట్ ఒక 1 minute మాట్లాడండి. లీడర్స్ అందరూ కూడా 1 minute మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ 293 మెంబర్స్ ఉన్నారండి. ఇంత సమయం అయినా కూడా నిజంగా ఓపికతో ఒక గంటన్నర సేపు అయినా కూడా ఇంతసేపు ఓపికతో ఉన్నారు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి భవిష్యత్తు ఉంది ఏడిఎంఎస్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా. నమ్మకంతో ఉండండి, 100% మంచి రోజులు వచ్చాయి. జానీ గారు మీకు హ్యాండ్ రైజ్ చేశారు, ఇస్తున్నా, అన్మ్యూట్ ఇస్తున్నా, మాట్లాడండి. ఒక 1 minute లో మీ మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. జానీ సార్. జానీ గారు అన్మ్యూట్ ఇచ్చాను మీకు. నెక్స్ట్ బాబుల్ సార్. జానీ గారు అవైలబుల్ లేరా? బాబుల్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్, రచ్చ శ్రీనివాల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ పంచ్ మందైతే అద్భుతం సార్. అట్లా వచ్చారు, లాస్ట్ లో వచ్చి ఒక్కసారిగా బూస్ట్ బంప్స్ వచ్చేటట్టుగా మీరు అప్డేట్స్ ఇవ్వడం ఎక్సలెంట్ సార్. మన బాబురావు సార్ సబ్జెక్టు అద్భుతంగా ఇచ్చారు, అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా ఇచ్చారు సార్. ఎక్సలెంట్. ఈ అప్డేట్స్ చూసిన తర్వాత మాలో రోమాలు నిక్కబడికే ఒక ఉత్తేజం వస్తుంది సార్. మళ్ళీ పాత రోజుల్లో ఏ విధంగా వర్క్ చేయాలో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆ విధంగా మేము ఎక్కువ ఉత్సాహంతో ముందు పని చేయడానికి మేము చాలా ఈ అప్డేట్స్ ఇవ్వడం మీరు చాలా హ్యాపీ సార్. మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. నా పేరు షేక్ బాబుల్. నేను బీఎస్సీ బీఈడి ఎంఏ చేస్తున్నాను. ప్రజెంట్ పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేసుకుంటూ ఒక అవకాశం వచ్చిందని ఏడిఎంఎస్లో ఎంటర్ అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఈ జూమ్ ద్వారా నేను వాస్తవంగా చెప్తున్నాను సార్. ఈ రోజు నేను ఈ కంపెనీలో రావడానికి మై గ్రేట్ అప్లైన్ సుబ్బారావు సార్ గారు ఒక అండదంతో వచ్చాను. అదేవిధంగా దీంట్లో సబ్జెక్ట్ నేర్చుకునేది నేను జూమ్లోనే ఎక్కువ నేర్చుకున్నాను సార్. ప్రతిరోజు ఇప్పుడు 14 months నుంచి ఎవ్రీడే నేను జూమ్ యూటిలైజ్ చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రతి చిన్న విషయం నాకు తెలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి కంపెనీలో ఉండే ప్రతి అప్డేట్ నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఒక లీడర్గా తయారయ్యి 18 నెలలు అయింది సార్. ఈ 18 నెలల్లో నేను ఒక 60 lakhs తీసుకున్నా. 3,500 టీం ఉంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. నేను నా టీం కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి సపోర్ట్తో ఈ రోజు నేను ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ అందుకు. థ్యాంక్ యూ సార్ రచ్చ సార్. గ్రేట్ సార్. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గమనించండి. ఖాళీగా ఉండి కూడా మనకు వర్క్ చేయలేకపోతున్నాం, మనకు ఇన్కమ్ లేకపోతుంది. కానీ సార్ చూడండి, బాబుల్ గారు నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం గా అతను 60 లక్షలు తీసుకోవడం జరిగింది. అతను జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైం గా చేస్తున్నాడు. మరి చూడండి, మీరు ఖాళీగా ఉన్న వాళ్ళు బాగా ఆలోచించండి. మీరు గనక కరెక్ట్ గా ఒక 1 year 1.5 year కనుక కష్టపడితే ఒక 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు ఇందులో. మరి జీవితాంతం మనం జాబ్ చేసినా కూడా 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం లేదు. కానీ ఇక్కడ 1-2 years లోనే 1 కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు మన దాంట్లో చాలా మంది ఉన్నారండి. ఆల్రెడీ నా టీంలో ఇప్పటి వరకు నా టీం టోటల్ కమిషన్ 205 కోట్లు అండి. ఒక్కసారి ఆలోచించండి. 1,25,000 టీం తయారైంది. అంటే ఇదంతా కూడా కలిసికట్టుగా చేస్తేనే అందరం సక్సెస్ అవుతున్నాం. నేను ఒక్కడి శ్రమ ఏం లేదండి, నా అందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు. సార్ చెప్పండి సార్. ఈ రోజు నా టీం ద్వారా మూడు వెహికల్స్ డెలివరీ అయ్యడం జరిగింది సార్. 3 వెహికల్స్ సార్. గ్రేట్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూడండి ఎంత ఉత్సాహంగా, అంటే ఒకళ్ళు వెహికల్స్ కొంటున్నారు, బుకింగ్స్ వస్తున్నాయి, ఇన్కమ్ వస్తుంది. ఎంత సంతోషంగా అంటే డబ్బే మనిషికి ఇంధనం అండి. డబ్బు వస్తుంటే ఉత్సాహం పెరుగుతుందండి. ఇంకా వర్క్ చేయాలి, ఇంకా టీం డెవలప్ చేయాలని ఆలోచన వస్తుంది నాకు కూడా. అందుకనే నేను యాక్చువల్గా నా పొజిషన్ ఏంటంటే ఈ రోజు నేను ఎటువంటి ఎవరితో మాట్లాడకుండా నాకు రోజు సీలింగ్ వస్తుందండి. ఎందుకంటే నా డౌన్లో టీం ఉంది, టీం వర్క్ చేస్తుంది. నేను ఆల్రెడీ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నా. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకుండా వచ్చేది. అదే మనం పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. అంటే కొంతకాలం పని చేస్తే ఆ తర్వాత పని చేయకుండా వస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోనండి. నాకు ఇంకా ఉత్సాహంగా బయటికి వెళ్ళి మాట్లాడితేనే హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే జ్వరం వస్తుంది, ఇంట్లో కూర్చుంటే నాకు జబ్బులు వస్తాయి.
ఎందుకంటే నలుగురితో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటే నా మంచి ఆరోగ్యం వస్తుంది. నలుగురికి మన వల్ల ఉపయోగపడితే, మన సబ్జెక్ట్ ఉపయోగపడితే ఇంకా ఎంతో మందిని ధనవంతులుగా మార్చవచ్చు. నిజంగా వాళ్ళందరూ నా వల్ల నా మాట నమ్మి ఈ రోజు 100 మంది కోటీశ్వర్లు అయ్యారు, 30,000 మంది లక్షాధికారులు అయ్యారు. వాళ్ళందరూ కూడా రోజు 100% వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు పోయినందుకు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైనా మనం తలుచుకుంటారు. అలాగే ఇప్పుడు నన్ను పరిచయం చేసిన అప్లైనని ప్రతిరోజు నేను తలుచుకుంటా. అతను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అతను ఒక గాడుగా, దేవుడి తర్వాత దేవుడిగా నేను అతన్ని మొక్కుకుంటున్నా. చూడండి, మరి మీరు కూడా ఈ జూమ్ మీటింగ్ ఫస్టే చెప్పాను, జూమ్ మీటింగ్ లకు వచ్చేటప్పుడు మీరు చికాగ్గా రావచ్చు. మీ అంటే మిమ్మల్ని పిలిచే వాళ్ళు ఊకే పిలుస్తున్నారని చెప్పి వాళ్ళ మీద చిరాకుతో వచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం చూడండి, మిమ్మల్ని పిలిచిన వ్యక్తి ఖచ్చితంగా మీకు దేవుడిలా కనబడతాడు. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం చేసి మీరు ఇంకా సక్సెస్ అయితే అతని జీవితాంతం తలుచుకుంటారు. నిజంగా ఒక మంచి అందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జానీ గారు ఉన్నారా? ఒక్కసారి ఇంకొక వ్యక్తి జానీ గారికి ఇచ్చి క్లోజ్ చేద్దామండి. జానీ గారు అడ్మిట్ ఇచ్చాను మీకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మంచి మంచి అవకాశాలు, మంచి మంచి ఛాన్సులు ఇచ్చారు. సో నా పేరు వచ్చి జానీ ముదిరాజ్ సార్. నేను చింతల్ షోరూమ్ ఓనర్ని. ఒక 30 months నుంచి షోరూమ్ నడిపిస్తున్నా. అయితే మీకు చాలా సార్లు కూడా ఈ జూమ్లో ఇన్వైట్ అంటే చెప్పడం జరిగింది సార్. మన దగ్గర సార్ సార్ క్లియర్ వస్తుంది, మాట్లాడండి. ఓకే సార్, మన దగ్గర సెల్స్ కానీ, బ్యాటరీ కానీ, మోటార్ కానీ, ఎలాంటి ప్రాబ్లం, చార్జర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గర రిపేర్ చేయబడుతుంది 100%. ఎందుకంటే మా దగ్గర ఒక 4 ఎంప్లాయీస్ ఉన్నారు సార్. మొత్తం ఆల్ రౌండర్స్ ఉన్నారు. ఓకేనా సార్? తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడున్నా సరే మా ఆల్రెడీ బాబురావు సార్కి నేను నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మా మెకానిక్స్వి. మీరు ఎప్పుడైనా సరే జూమ్లో ఉన్నప్పుడు ఈ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సార్. అందరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి మనం సర్వీస్ ఇద్దాం సార్, తప్పకుండా. గ్రేట్ గ్రేట్ సార్. మీరు ఎంత తీసుకున్నారు? మీరు ఎన్ని కాలం నుంచి ఈ మార్కెటింగ్ లో ఉన్నారు? చెప్పండి స్టోరీ. సార్ నేను 24 months అంటే 30 months అయింది సార్ షోరూమ్ పెట్టి. కానీ 2 సంవత్సరాల నుంచి సీరియస్గా బిజినెస్ చేస్తున్నాను. ఒక 75 lakhs దాకా తీసుకున్నాను సార్. 3,500 టీం ఉంది సార్ నాకు. గ్రేట్ గ్రేట్ సార్. చూడండి, ఒక షోరూమ్ నడుపుకుంటూ జానీ గారు 2 in 1 గా, అంటే అటు షోరూమ్ లో వెహికల్ సేల్ మీద లాభం వస్తుంది, ప్లస్ దాంతో పాటు ఇక్కడ బుకింగ్స్ పెంచుకుంటే, టీం పెంచుకుంటే ఆ షోరూమ్ లో సేల్ అవుతాయి. కాబట్టి 2 in 1 గా పనిచేస్తున్నాడండి. మరి షోరూమ్ మీద తక్కువ లాభం వచ్చినా కనీసం ఐడి మీద దాదాపు 75 లక్షలు తీసుకోవడం జరిగింది. నిజంగా గ్రేట్ సార్ జానీ గారు. అలాగే మంచి సర్వీస్ కూడా అందిస్తున్నాడు. హైదరాబాద్ లో ఎవరికైనా కూడా మంచి సర్వీస్ ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఎవరైనా వెహికల్ కావాలంటే జానీ గారి నెంబర్ నేను ఇస్తాను, నాకు కాల్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, చింతల్లో ఉంటుంది. ఓకే అండి. మరి ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక 1 or 2 minutes మాట్లాడాలనుకుంటే మనకు హ్యాండ్ రేజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేద్దాం. ఇక్కడ వరకు హ్యాండ్ రేజ్ చేస్తే ఇస్తాను వాయిస్. నెక్స్ట్ వచ్చేసి అలీ ఖాన్ గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ అప్లైనర్ ఎవరు చెప్పి మాట్లాడండి. అలీ ఖాన్ గారు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. ఈ ఏడిఎంఎస్ ప్లాట్ఫామ్ ఉన్నటువంటి ఏడిఎంఎస్ కుటుంబ సభ్యులకి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి పఠాన్ మహమ్మద్ అలీ ఖాను, కారంచేడు మండలం, ప్రకాశం డిస్టిక్. నేను వచ్చేసి గౌస్ గారి టీంలో మన హర్నాథ్ రెడ్డి గారి డౌన్లో ఉన్నాను సార్. ఈరోజు సెషన్ బాగా అద్భుతంగా జరిగిందండి. అప్డేట్స్ కానివ్వండి, మన ఏడిఎంఎస్లో ఉన్నటువంటి లీగాలిటీ గురించి కానివ్వండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కనువిప్పుగా మంచిగా జరిగిందండి సెషను. ఈరోజు మన ఒంగోలులో సిటీలో ఒక షోరూమ్ కూడా, న్యూ షోరూమ్ కూడా ఈరోజు ఓపెనింగ్ మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చేతుల మీదుగా వడా చైర్మన్ గారు వచ్చి, రిజ్వాన్ గారు వాళ్ళు వచ్చి, కమిషనర్ గారితో సహా మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఈరోజు షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఈ ఏడిఎంఎస్లో ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదను ప్రతి ఒక్కరూ గ్రహించి ఈ ఏడిఎంఎస్లో అందరూ లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. చాలా మంచిగా అద్భుతంగా మీరు ఈ జూమ్ కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. రచా శ్రీనివాసరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కృతజ్ఞతలు సార్. ఈ జూమ్లో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూడండి మిత్ర, మరి మనకు దాదాపు ఒక రోజు తప్పించి రోజు ఎక్కడో ఒక్కడ షోరూమ్ ఓపెన్ అవుతూనే ఉన్నది. ఆల్ ఇండియాలో
అన్ని రాష్ట్రాల్లో షోరూమ్స్ ఓపెన్ అవుతూనే ఉన్నాయి, చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అనుమాన పడే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి అనుమానాలు పక్క పెట్టండి. ఇకనైనా మీరు మాతో కలిసి పనిచేస్తే మీకు కూడా అందరికీ కూడా అనుమాన పడే వాళ్ళ అనుమానాలను పక్క పెట్టండి. బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఒకవేళ మీరు చేయకుంటే మీ పనిని ఇంకొకరు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీ పనిని మీరు చేస్తే మీకు లాభం వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది, మీ ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదుగుతారు. అదే గనక మీ బదులు మీ ప్లేస్ లో ఇంకొకరు వస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు. కాబట్టి మరి మీరు ఆర్థికంగా ఎదగాలంటే మీరు అనుమానాలని పక్క పెట్టి మాతో కలిసి రెగ్యులర్ గా వర్క్ చేయండి. ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదండి, మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ ని ఫాలో అవ్వండి, లేదంటే ఇంకా మీ అప్లైనర్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ అప్లైనర్ దగ్గర కూర్చొని మాట్లాడండి, డిస్కషన్ చేయండి, మీ అనుమానాలన్నీ తీర్చుకొని స్టార్ట్ చేయండి. ఇమీడియట్లీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ లేట్ చేయకుండా మీరు కొత్త వాళ్ళతో చర్చించకండి ప్లీజ్. దయచేసి కొత్త వాళ్ళు విన్న వాళ్ళు మీరు పక్కకు ఈ ఏడిఎంఎస్ గురించి తెలియని వాళ్ళతో చర్చించకండి. వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ చెప్తారు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి ఎన్నో చూసినాం, ఎన్నో చేసినాం మేము అంటుంటారు. కాకపోతే వాళ్ళు అలాగే ఉంటారు. చెయ్యని వాళ్ళు సక్సెస్ కాని వాళ్ళతో ఎవరు చర్చించకండి. మీరు ఎప్పుడైనా ఒక సక్సెస్ కావాలంటే, ఒక బిజినెస్ మ్యాన్ కావాలంటే మంచి బిజినెస్ మ్యాన్ తో చర్చించండి. బాగా మీకు చదువు రావాలంటే చదువుకున్న వాళ్ళతో చర్చించండి. అంతేగాని చదువు రాని వాడితో చర్చిస్తే చదువు వస్తుందా? బిజినెస్ చేయని వాడితో చర్చిస్తే బిజినెస్ చేయగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరు ఏ బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళతో చర్చించండి. కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయి కోట్లు సంపాదించిన వాళ్ళతో చర్చించండి తప్పితే మీరు ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో చర్చిస్తే ఖచ్చితంగా మీరు మిమ్మల్ని కూడా ఫెయిల్యూర్ చేస్తారు అతను. కాబట్టి నేను ఒకటేనండి చెప్పేది, నా అనుభవంతో చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఎవరితో చర్చించకండి. మీకు నమ్మకం ఉంటే ఇది విన్నది మీరు కాబట్టి మీరే ఇమీడియట్లీ ఇందులో తొందరగా రిజిస్టర్ కండి, తొందరగా వెహికల్ తీసుకోండి, తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. రేపు మళ్ళీ కలుస్తాం. బాయ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్. I love my family. I love ADMS. Thank you. Good night, all of you.